Good evening, my dear students, YouTube viewers, and my friends and well wishers. ఒక ప్రాక్టికల్ విధానంలో అసలు మీరు చదువుతున్న కోర్సు యొక్క విలువ ఏంటి, ఈ కోర్సు కంప్లీట్ చేస్తే మీకు దక్కి అదృష్టం ఏంటి అని చెప్పడం కోసం సిఏ ఫౌండేషన్ స్టూడెంట్స్ కోసం నేను స్పెషల్గా క్లాసులు ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నిన్నటి రోజున ఒక వీడియో ద్వారా చెప్పాను. ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ a new type of lesson which can give a practical exposure who is seriously trying for a profession. జనరల్గా ఏంటంటే జనరల్గా మన స్టడీస్ అన్నీ ఎలా ఉన్నాయంటే ఏదో ఒక మంత్రం, ఇట్లా పోవాలంటే ఏంటి, అట్నుంచి అటు రావాలంటే ఏంటి అని చెప్పడానికి సరిపోతాం సబ్జెక్టు. ఒక పద్ధతి, ఒక రూట్ తీసుకుని ఆ రూట్లో ఒక అవకతవకలు, బాధలు, సుఖాలు అనుభవించినట్టుగా స్టూడెంట్కి చెప్పే విధంగా రైటర్స్ లేరు. రైటర్స్ చెప్పింది యాజ్ ఇట్ ఈజ్గా వల్లి వేస్తున్న లెక్చరర్సే ఇవాళ మనకి ఎదురుగా కనిపిస్తున్నారు. దేనివల్లనో ఇవాళ 1 or 2% కంటే గురువులు లేరు మనకి ఇవాళ. గురువులు ఎప్పుడు ఆలోచన ఎలా ఉంటుందంటే తనకు తెలుసున్నది ఇంకా విద్యార్థుల యొక్క సంశయాలు తీర్చడానికి తను ఇంకొక రకంగా తెలుసుకుని కూడా విద్యార్థికి బోధించి తనకంటే ముందు వరుసలో నిలబడాలి, తనకంటే ముందుగా నడుచుకుంటా పోవాలి. ఎందుకంటే గురువు యొక్క ఏజ్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, తను నాకంటే ముందు నడుచుకుంటా పోవాలి. ఎవరన్నా తారసపడితే ముందు పోతున్నోడు నా స్టూడెంట్ అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి గురువుకు ఉంటుంది. కానీ వాళ్ళ గురువులు లేరు. ఇవాళ నేను నేర్చుకున్న విద్యని అతనికి చెప్తే అతను బాగుపడిపోతాడేమో, నన్ను దాటి వెళ్ళిపోతాడేమో, నా ముందే ఒక షట్టర్ ఓపెన్ చేసి తన ప్రొఫెషన్ తను స్టార్ట్ చేస్తాడేమో, నా పొజిషన్ ఏంటని ఆలోచించుకునే మహానుభావులు ఇవాళ 100కి 100 పాళ్ళు అయిపోయారు. కానీ ఎప్పుడూ కూడా గురువు యొక్క ఉద్దేశం అది అయి ఉండకూడదు. ఇప్పుడు జరుగుతున్న చరిత్ర అదే. ఇవాళ ఒకరు చార్టర్డ్ అకౌంటెంట్ కావడానికి అత్యంత విలువైన ప్రొఫెషనల్గా ప్రపంచంలో నిలబడడం కోసం ఇవాళ మీరు చార్టర్డ్ అకౌంటెంట్ కోర్సులో ప్రవేశించడం కోసం ఇవాళ ఫౌండేషన్ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయడానికి మీరు ముందు ప్రిపేర్ అవుతున్నారు. మీరు అసలు చార్టర్డ్ అకౌంటెంట్ యొక్క విలువ ఏంటి? ఇవాళ అత్యున్నతమైన స్థానం. ఇట్ ఈస్ ఎ డిజిగ్నేషన్ గ్రాంటెడ్ టు అకౌంటెంట్స్ బై అకౌంటింగ్ ప్రొఫెషనల్స్ బై సో మెనీ కంట్రీస్. ఇట్ ఈస్ ఎ ప్రెస్టీజియస్ సీట్. ఎందుకంటే కంప్లీట్ వ్యవహారాలన్నీ కూడా డబ్బుతో ముడిపడి ఉంటాయి. డబ్బుతోటి అన్నీ ఏం చేయలేరు. డబ్బుని ఏ విధంగా ఉపయోగించుకుంటే ఏ విధమైన ఫలితాన్ని మనం పొందగలుగుతాం అనే ఆలోచన విధానం ఇవాళ చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర ఉంటుంది. అంటే అకౌంటింగ్ ప్రొఫెషనల్ అతను, ఓ డిగ్నిఫైడ్ అకౌంటింగ్ ప్రొఫెషనల్. ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ డిజిగ్నేషన్ గ్రాంటెడ్ టు అకౌంటింగ్ ప్రొఫెషనల్స్. గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ డిజిగ్నేషన్ గ్రాంటెడ్ టు అకౌంటింగ్ ప్రొఫెషనల్స్. అట్లాంటి పదవిని కాపాడుకోవటం కోసం మనం చాలా కూలంకషంగా ఇన్డెప్త్ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంతేగాని బిగినింగ్ షేర్ హోల్డర్స్ అంటారు, కంపెనీ అంటారు, రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటారు, రిజర్వేషన్స్ అంటారు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతా ఉంటే స్టూడెంట్ ఎక్కడున్నాడో తెలియదు. ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఏ కొసకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలనేది తెలియకుండా పోవటం వల్ల బట్టి విధానానికి తెరదీశాడు పరిస్థితి. ఇంకా జీవితాంతం అతను బట్టి పట్టాల్సిన పరిస్థితే. కాబట్టి ఏంటంటే అసలు ఏంటి, మీరు ఈ కోర్సును అధ్యయనం చేయడానికి ముందుకు వచ్చారు. అసలు వాట్ ఈజ్ చార్టర్డ్ అకౌంటెంట్ అనేది ముందు మీరు ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో మా రోజుల్లో పరిస్థితి ఏంటండి? మా రోజుల్లో పరిస్థితి లెక్చరర్ గారు ఖచ్చితంగా అడిగితే చెప్పేవాళ్ళు, ఆనందపడేవాళ్ళు. నా స్టూడెంట్ నన్ను అడుగుతున్నాడు అంటే ఈయనకి నేను చెప్పింది అంతా బోధపడ్డది, ఈ ఒక్క చిన్న విషయంలో ఇబ్బంది పడుతున్నాడు, ఆ చిన్న విషయం కూడా క్లియర్ చేసిస్తే అతను నేను చెప్పిన లెసన్ని బాగా వంట పట్టించుకున్నట్టు అవుతుంది, ఆ గౌరవం నాకే దక్కుద్దని చెప్పేవాళ్ళు ఆ రోజున. ఈరోజు చెప్పేటోళ్ళు లేరు. తర్వాత ఆ రోజున మాకు ఇంకా జిజ్ఞాస ఉంటే గురువుగారు చెప్పిందే కాకుండా ఇంకేదన్నా ఎడిషనల్గా చెప్పిన పెద్దవాళ్ళు ఉన్నారా అని లైబ్రరీకి పోయి ఆ బుక్స్ వెతుక్కొని
మా తిప్పలు మేము పడేవాళ్ళు. ఆ విధంగానే నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుని పాస్ అయ్యాను కూడా. మా గురువు గారిని గౌరవించుకుంటూనే ఇంకొంచెం అడిషనల్గా నేర్చుకునే ప్రయత్నం ఆ రోజు చేశాను నేను. ఇవాళ గూగుల్ సెర్చ్ ఇంజిన్ ద్వారా మీకు ఏ సమస్య అయినా సరే జస్ట్ టైప్ చేస్తే ఒక 10-12 ఆన్సర్లు మీ ముందుంటాయి. 10-12 రైటర్లు రాసిన ఆన్సర్లు మీ ముందుంటాయి. నేను రాయొచ్చు, మీరు రాయొచ్చు, ఆళ్ళు రాయొచ్చు. కానీ దీంట్లో ఏది మంచి, ఏది చెడు, ఏది కరెక్ట్‌గా సూటబుల్ అనేది మీరు ఎంచుకోవటంలో మీరు గనక చొరవ చూపించగలిగితే యూ విల్ గెట్ ది రైట్ ఆన్సర్. యూ కెన్ ఇంప్రూవ్ ది నాలెడ్జ్ ఆన్ ది సబ్జెక్ట్. అటువంటి ఛాన్స్ ఉన్నప్పుడు కూడా మనం విద్యార్థుల లోకం దాని జోలికి వెళ్ళట్లేదు. ఇవాళ ఎట్లయిపోయిందంటే ఇప్పుడు ఇలా ఈ ఫౌండేషన్ కోర్స్ మీరు ఒకసారి బుక్ తీయండి. బుక్ తీస్తే బిగినింగ్‌లోనే ఏం కనిపిస్తుంది మీకు? ఏంటేంటో తీసుకుంటా పోయారు. అసెట్స్ అంటారు, లయబిలిటీస్ అంటారు. విన్నారా? షేర్ హోల్డర్స్ అంటారు, షేర్స్ అంటారు. ఇవన్నీ ఎప్పుడొస్తుంది ఇది? ఏ స్టేజ్‌లో షేర్స్ వస్తాయి? ఏ స్టేజ్‌లో వస్తాయి? మీకు బిజినెస్ రంగంలో ప్రొప్రైటరీ కన్సర్న్ నుంచి పార్ట్నర్‌షిప్ కన్సర్న్ నుంచి కంపెనీసు, సొసైటీసు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఫ్రాంచైజీస్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వెళ్తే అది అర్థమవుతుంది. షేర్ అంటే ఇది. షేర్లు వీళ్ళు కొనుక్కుంటారు. ప్రొపరేటర్ అంటే ఇలా ఉంటాడు, పార్ట్నర్ అంటే ఇలా ఉంటాడు, అతని పొజిషన్ ఇది అని. లయబిలిటీ అంటే పూర్తిగా నిలువలో మనకు అర్థం తెలియకుండానే లయబిలిటీ గురించి మాట్లాడుతున్నాం. అకౌంటింగ్ ఈక్వేషన్ గురించే స్టార్ట్ చేస్తాం మనం ముందు. తర్వాత అసెట్స్ అంటే ఏంటో పూర్తిగా అర్థం కాకుండానే అసెట్స్ గురించి మాట్లాడతాం. ఇంక్రీజ్ అంటారు, డిక్రీజ్ అంటారు. యూ అండర్స్టాండ్ స్టూడెంట్, యు అండర్స్టాండ్ వెరీ గుడ్. ఇదే వాళ్ళే మాట్లాడుకుంటున్నారు అనిపించే ధోరణిలో ఇవాళ లెసన్స్ ఉన్నాయి. క్లాస్లో కానివ్వండి, ఆన్లైన్ ఎక్కడైనా తీసుకోనివ్వండి. నా ఉద్దేశం ఏంటంటే అసలు అకౌంటెన్సీ సబ్జెక్టు కొత్తదా? లేకపోతే అందరూ తెలుసున్న సబ్జెక్ట్ అని ఫస్ట్ ప్రశ్న వేసుకుంటే అకౌంటెన్సీ అనేది అందరికీ తెలుసున్న సబ్జెక్టు. ప్రతి ఒక్కళ్ళు అనుసరిస్తున్న సబ్జెక్టు. ప్రతి ఒక్కళ్ళు గాలి, నీరు, ఆహారంతో పాటు అకౌంటెన్సీ అవసరాలు కూడా ప్రతి ఒక్కరు, ఈవెన్ బిచ్చగాడికి కూడా అకౌంటెన్సీ తోటి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ నేను సంపాదించిన భిక్షం ఎంత, ఇవాళ తినేయంగా మిగిలిందంత, రేపటి రోజున నాకు అస్వస్థతగా ఉండి కానీ లేకపోతే అననుకూల వాతావరణంలో నేను సంపాదించలేకపోతే, ఆ ముష్టెత్తుకోవడానికి వెళ్ళలేకపోతే నేను ఎలా బతకాలనేది కూడా ప్లాన్ చేయగలిగిన అదే అకౌంటెన్సీ. ఇంతటి గొప్ప సబ్జెక్టు, అందరికీ తెలిసిన సబ్జెక్టు, అందరికీ అవసరమైన సబ్జెక్టు. కానీ ఇవాళ మనం దాన్ని ఒక సబ్జెక్టుగా దాన్ని తయారు చేసుకుని దాన్ని మనం చదువుకున్నాం, సంతోషమే. అది అవసరం. ఎందుకు చదువుకున్నాం మాస్టర్ అంటే దాని దగ్గర కూడా నాకు ఆన్సర్ ఉంది. ఎందుకంటే ఒక సిస్టమేటిక్ వే, ఒక సైంటిఫిక్ మెథడ్లో అందరికీ యూనివర్సల్ మెథడ్. యూనివర్సల్ అంటే ప్రపంచం మొత్తం, గ్లోబ్ మొత్తం ఉన్న కంట్రీ అన్ని ప్రాంతీయ ప్రాంత ప్రజలకి, అన్ని యొక్క వర్గాలకి అకౌంటెన్సీ మీద ఈ ఒకటే రకమైన నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎవరి సమస్య ఎక్కడైనా మనం పరిష్కరించుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఆ సబ్జెక్ట్‌ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సబ్జెక్ట్‌ని నేర్పడానికి కూడా ఒక పద్ధతి అంటూ ఉంది. అకౌంటింగ్ ఈక్వేషన్ గురించి చెప్తారు. అకౌంటింగ్ ఈక్వేషన్ అంటే ఎక్కడికెళ్ళింది? బ్యాలెన్స్ షీట్‌లోకి వెళ్ళింది. బ్యాలెన్స్ షీట్ అనే పదం ఎప్పుడొస్తుంది? ఏ స్టేజ్‌లో బ్యాలెన్స్ షీట్‌ని మనం తెలుసుకుంటాం? లయబిలిటీ, అసెట్స్ ఎక్కడ చూస్తాం మనం? ఎక్కడ దాని గురించి మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తుందనేది మనకు తెలియకుండా మన వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. మనం కూడా వినుకుంటూ పోతున్నాం. మన మెయిన్ గోల్ ఎలా ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోవడం. ఎందుకంటే దేనికి ఇది సరిపోలదండి. చార్టర్డ్ అకౌంటెంట్ యొక్క పదవికి ఏది సరిపోలదు. ఎందుకంటే ఇతను ముఖ్యమైన వ్యక్తి. ఒక వ్యాపార వ్యవహారాలకి డబ్బును నియంత్రించగలిగిన శక్తి సామర్థ్యాలున్న ఏకైక వ్యక్తి చార్టర్డ్ అకౌంటెంట్. చార్టర్డ్ అకౌంటెంట్ పొందే గౌరవాలు వేరు. ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్పిన క్యాల్కులేషనే రైట్ అనే స్టేజి ఈ పదవిలో ఉంది. కానీ మనం దాన్ని నిలబెట్టుకోవాలంటే ముందు శాస్త్రాన్ని పూర్తిగా నమిలి మింగేయగలగాలి. నమిలి మింగేయడానికి మనకు ఒక ఆధారాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. కేవలం మీ గోల్ ఎక్కడ ఫిక్స్ చేసుకుంటున్నారు? చార్టర్డ్ అకౌంటెంట్ కావాలనేది మాత్రం గోల్, అది మంచిదే. కానీ చార్టర్డ్ అకౌంటెంట్ కావడానికి రోజుకి 17 గంటలు 18 గంటలు చదివేసేసి కంప్లీట్ దాన్ని మైండ్లో చోటు లేకపోయినా కూడా ఇరికిచ్చి పెట్టి ఎగ్జామినేషన్ రాయంగానే రాసేసి పాస్ అయిపోయి ఇండియాలో టాపర్ అని నెంబర్ 2 అని 3 అని 4 అని
ఇవాళ ఇన్స్టిట్యూట్లు అందరూ ప్రకటించుకోవడానికి పనికొస్తున్నారు తప్ప నిజంగా దానివల్ల మీకు ఎంత కలిసి వచ్చిందో ఒకసారి కనుక ప్రశాంతంగా మీరు మేడమెట్లు మీరు కూర్చొని ఆలోచించండి, మీ ఇంట్లో ఆలోచించండి, మీకు తెలిసిపోద్ది మనం ఏం నేర్చుకున్నాం, నిజంగా మనకున్న ర్యాంక్ కరెక్ట్ ర్యాంకేనా, కెన్ వీ గివ్ ఎన్ అడ్వైస్ టు మై క్లయింట్, నాకు అంత శక్తి నాకు ఉందా, ఎక్కడి నుంచి ఉంది, ఎందుకంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న ఏకైక వ్యక్తి మాత్రమే యూ కెన్ గివ్ కరెక్ట్ అడ్వైస్ టు యువర్ క్లయింట్ హూ అప్రోచ్డ్ యూ విత్ ఏ కొర్రీ. కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ మనం సంపాదించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది, ఎందుకంటే మనకి ఎక్కడ అది దొరకట్లేదు. మనకి ఇవాళ డబ్బుతోటే మన బ్రతుకుంది, డబ్బుతోటి కాక దేనితోటి మనం డబ్బు లేకపోతే మనిషి బ్రతికే లేదు ఇవాళ. కానీ కోవిడ్ కూడా నిరూపించేది ఏంటంటే నీ డబ్బు కూడా నీకు ఎందుకు పనికిరాదు అనేది కూడా ఇవాళ కోవిడ్ మహమ్మారి మనకు నిరూపించింది నరా, దాని విలువను ఇంకా తీసుకొచ్చి పెట్టింది మనకి. కాబట్టి ఏంటంటే ఈ డబ్బు తయారు చేయడానికి ప్రతి మనిషికి డబ్బే అవసరం, డబ్బుతోటే విలువ వచ్చిందని అనుకుంటున్నాం కాబట్టి సరే అందరితో పాటు మనం కూడా అనుకుందాం, ఓకే. సో ఈ డబ్బుని ఎలా సంపాదించుకోవాలి, సంపాదించుకోవడానికి మనకి ఉన్న మార్గాలు ఏంటను అయితే అకార్డింగ్ టు మీ దేర్ ఆర్ 3 మెయిన్ కేటగిరీస్ టు ఎర్న్ మనీ. వన్ ఈజ్ an employment, second one is setup your own profession, third one is business. మీరు ఏదన్నా ఇంజనీరింగ్ చేయనివ్వండి, సైన్స్ అది ఒక సైంటిస్ట్ కానివ్వండి, లేకపోతే ఇంకేదన్నా కానివ్వండి, మీకు దానివల్ల యూ విల్ బి గివెన్ బై రెండరింగ్ ది సర్వీస్ టు ది ఎంప్లాయర్, యూ విల్ బి గివెన్ సమ్ పేమెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ salary. With that amount you will maintain your family to get the daily necessities, and you will put aside something to meet the future contingencies. నరా అయితే మరి అతనికి అకౌంట్స్ తోటి పెద్ద అవసరాలు ఏమి లేవు, తన మైండ్లోనే అన్ని రికార్డ్ చేసుకోగలుగుతాడు. ఈ నీడ్ నాట్ రైట్ ఎనీథింగ్. అవసరం అనుకుంటే డైరీలు రాసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, కానీ అంత అవసరం కనపడదు. ఈ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ హిమ్సెల్ఫ్ హిజ్ ఫైనాన్షియల్ స్టేటస్ టు ఎనీబడి, అతనికి అవసరం అక్కడ లేదు. సో రెండోది ఏంటంటే ప్రొఫెషన్, అంటే మాలాగా డాక్టర్ కానీ, యాక్టర్ కానీ, ఆడిటర్ కానీ, కన్సల్టెంట్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే నాలో అంటే ఒక ఎంప్లాయీ కంటే నాకు కొంచెం హుషారుతనం ఉంది, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఐ కెన్ ఎర్న్ మనీ త్రూ సెటపింగ్ మై ఓన్ ప్రొఫెషన్ అనుకుంటే శుభ్రంగా సెటప్ చేసుకోవచ్చు. ద పీపుల్ విల్ అప్రోచ్ యూ విత్ క్వరీస్, ఇఫ్ యూ కెన్ ఆన్సర్ దెమ్ యూ విల్ బి గివెన్ సమ్ రెమ్యునరేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫీజెస్. సేమ్ దానిలాగే ఇది. ఆ డబ్బులతో కూడా ఇతను కావలసిన వనరులు సమకూర్చుకోవటం, తర్వాత నిత్యావసరాలు మీట్ అవడం, తర్వాత కొంత దాచుకోవడం కూడా జరుగుతుంది. మూడోది ఏంటంటే బిజినెస్. ఎనీబడి కెన్ సెటప్ హిజ్ ఓన్ బిజినెస్. ఇట్స్ ఎ డ్రీమ్డ్ ప్రాజెక్ట్. ఎనీబడి కెన్ స్టార్ట్ హిజ్ డ్రీమ్డ్ ప్రాజెక్ట్. ఈ నీడ్ నాట్ పొజిస్ దిస్ ఎనీ క్వాలిఫికేషన్. అన్పడ్ కూడా, ఏ చదువు సంధ్య లేనివాడు కూడా he can start his own activity, but there are two requirements to start a business. One is the financial support, the other one is managerial capacity. ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే ఏముంది, ఇవాళ మీరు బ్యాచులర్ అనుకోండి, మ్యారేజ్ కాలేదనుకోండి, అమ్మ నాన్న దగ్గర అడుగు, అయితే ఫ్రెండ్స్ని అడుగు తీసుకుంటారు. మ్యారేజ్ అడిగితే ఇంకొక అత్తగారు వాళ్ళు కూడా యాడ్ అవుతారు. లేకపోతే అట్లనే మేనేజరల్ కెపాసిటీ. మేనేజరల్ కెపాసిటీ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ మీరు ఒక బిఏ గ్రాడ్యుయేట్, మీరు ఒక కాంట్రాక్ట్ చేయాలని అనుకుంటున్నారు. కాంట్రాక్ట్ చేయాలంటే వాట్ టు డూ? అప్పుడు ఏం చేస్తారు, కాంట్రాక్ట్ చేసి కొంతమంది ఫ్రెండ్స్ని కానీ లేకపోతే వేరే ఒకరిని కానీ అప్రోచ్ అయ్యి, అయ్యా నేను పలానా వర్క్ నేను మొదలు పెట్టాలనుకుంటున్నాను, ఎట్లా ఉంటుంది అంటే కొంతమంది ఏమంటారంటే, అబ్బా వరస్ట్ అండి, హెడేక్ బిజినెస్, అనవసరంగా డబ్బులు దీంట్లో తగలేసాను, శుభ్రంగా ఎక్కడైనా ఉద్యోగం చేసిన అయిపోయేది, అమ్మో నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్ అని అంటారు. కొంచెం నీరసం వస్తుంది మనకి. రెండోది ఏంటంటే, ఇంకో అతను కలిస్తే ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ యాక్టివిటీ,
బట్ దేర్ ఆర్ సమ్ డిఫికల్టీస్ టు ఫేస్. ఫైనాన్షియల్ ఇబ్బందులు వస్తాయి, బిల్లులు రావడంలో ప్రాబ్లమ్స్ అవుతాయి, ఇవన్నీ అవుతాయి. అవి నీకు కొంచెం మేనేజ్ చేసుకోగలిగితే తెలివిగా, ఇంతకంటే మంచి బిజినెస్ లేదు. యూ విల్ గెట్ నాట్ లెస్ దాన్ 40 to 50% మార్జిన్, గ్రాస్ మార్జిన్ బై డూయింగ్ దిస్ యాక్టివిటీ అంటాడు. ఓహో, కొంచెం ఒకసారి వస్తుంది, ఆ నీరసం పోయి ఒకసారి స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి ఏముంటాయంటే, కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది అవుతుందండి, మీరు కాస్త సర్దుకోగలిగితే, మీకు ఆ సర్కిల్ కనుక ఉన్నట్టయితే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ బిజినెస్. చేసుకోండి, మీకు క్వాలిఫికేషన్ కూడా ఉంది, మీకు హుషారు ఉంది, మీ ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు ఇవన్నీ ఉంటాయి. అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఎప్పుడైతే అతను డ్రీముడు ప్రాజెక్టుని స్టార్ట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడో ఖచ్చితంగా దాన్ని టెంప్ట్ అవుతాడు. టెంప్ట్ అయ్యి దాన్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ విల్ ప్రిపేర్ ఏ చార్ట్. దీంట్లో ఏమేమి పరికరాలు కావాలి, ఎవరెవరు సహకారం దీంట్లో కావాలి, దీనికి ఇవన్నీ అమలు జరపడానికి, స్టార్ట్ చేసి రన్ చేయడానికి హౌ మచ్ క్వాంటమ్ ఆఫ్ ఫైనాన్స్ ఐ నీడెడ్, ఫ్రమ్ వేర్ టు గెట్ అండ్ హౌ టు ఫూల్ దట్ అమౌంట్. పేరెంట్స్ని అడుగుతాడు. పేరెంట్స్ మే నాట్ అగ్రీ. అదే బాబు నీకు వద్దురా బాబు, ఇప్పుడు నిన్నే కాలేజీ నుంచి వచ్చావు, అనవసరంగా నీకు సబ్జెక్ట్ కాదు, నీది కాదు, వద్దురా బాబు అని అంటారు. నాన్న నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఐఎమ్ సో ఇంట్రెస్టెడ్ టు స్టార్ట్ దిస్ యాక్టివిటీ అంటే బతిమలాడి బెలామాలాడి, నాన్న ఇదిగో చూడగో, ఇదిగో నేను తయారు చేసుకున్న చార్ట్. అంటే ఒక అకౌంటింగ్ సిస్టంలో ఉండదు అది, ఎందుకంటే యూ డోంట్ నో అకౌంట్స్. ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, దీనివల్ల ఇంత బిల్ వస్తుంది, దీనివల్ల నాకు 40% మిగులుతుంది, దిస్ ఈస్ ద యాక్టివిటీ, దెన్ ఐ కెన్ స్టార్ట్ ఇట్. ఆఖరికి చివరికి చేసేసేసి ఓకే బాబు, మరి ఇదిగో నేను ఒక 5 లక్షలు అయితే నేను అరేంజ్ చేయగలుగుతానురా, నువ్వు ఏదో 10 లక్షలు అంటున్నావు, నేను ఇవ్వలేను, నేను 5 లక్షలు ఇస్తాను, మరి మిగతాది ఏదన్నా ట్రై చేద్దాంలే అని ఒక మాట ఇచ్చి, కానీ జాగ్రత్తగా ఉండరా బాబు, ఎప్పటికప్పుడు నీ డబ్బులు వృధా కాకుండా కేవలం ప్రొడక్టివ్ వ్యవహారంలోనే పెట్టు, దాన్ని విందులు వినోదాలకి వీటికి ఖర్చు పెట్టకరా బాబు, నువ్వు ఇచ్చిన డబ్బులు యాజ్ ఇట్ ఈస్గా దాంట్లోనే ఉండాలి, నీ యాక్టివిటీకే అది పరిమితం కావాలని మంచి మాటలు చెప్పి, ఎప్పుడన్నా ఏదైనా ఇబ్బంది అయితే మాత్రం కంపల్సరీగా మాతో చెప్పరా బాబు, మేము మీ రిస్క్కి వస్తూ ఉంటారు. ఓకే, ఆనందం. ఎందుకంటే అతను ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చేసుకున్నాడు, పేరెంట్స్ని ఒప్పించగలిగాడు, అవన్నీ చేశాడు. చేసిన తర్వాత ఆయన వెంటనే మరి పేరెంట్స్ ఒప్పుకోనంత వరకు కొంచెం ఒక రకమైన దిగుల్లో ఉంది, మా నాన్నలు ఒప్పుకుంటారో లేదో నా పరిస్థితి ఏంటని. ఎప్పుడైతే ఒప్పుకున్న తర్వాత ఇంకొక రకమైన ఆలోచన వెంటనే మైండ్లోకి వస్తుంది. ఇదంతా నేను చెప్పేది అందరికీ, మీకు వచ్చే ఆలోచన ఇది, నేను కొత్త విషయాలు చెప్పట్లా. దీంట్లో ఏమనిపిస్తుంది, మరి ఎప్పుడైనా నాన్న అరే బాబు ఎలా ఉందిరా, నీ బిజినెస్ ఎలా ఉందిరా, మరి నేను ఇచ్చిన 5 లక్షల సంగతి ఏంటి, మరి ఎక్కడెక్కడ ఏం తెచ్చావు, మరి ఆ డబ్బులన్నీ మరి నీవు అనుకున్నట్టు ఉన్నాయా అంటే, నాన్న అంతవరకు అడిగినా కూడా ఒక పేపర్ రూపంలో నేనేదైతే నాన్న అంగీకారం పొందడానికి నేనేదైతే ప్రయత్నం చేశానో, దాన్ని చేయడానికి నేను ఏదైతే ఒక పేపర్ను ప్రొడ్యూస్ చేశానో, అలాగే ఇంకో పేపర్ను ప్రొడ్యూస్ చేస్తే నాన్న సాటిస్ఫై అవుతాడు అనుకున్నప్పుడు ఒక ఫైనాన్షియల్ స్టేటస్ చూపించే ఒక రిపోర్ట్ను మనం తయారు చేయాలి. సరే, దాన్ని ఏమంటాం అనేది చెప్తాను తర్వాత బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది అంటే, మీరు తెచ్చిన డబ్బులు సేఫ్గా ఉన్నాయి అనుకుంటే సరిపోద్దా? కానీ అసలు మీరు బిజినెస్ మొదలుపెట్టింది అయితే ఎవ్రీబడీస్ ఇంటెన్షన్ అండ్ ఎవ్రీబడీస్ ఆబ్జెక్టివ్ ఈస్ టు ఎర్న్ మనీ. ఇలా ఉద్యోగం చేస్తున్నావు అంటే డబ్బుల కోసమే, ప్రొఫెషన్ స్టార్ట్ చేస్తున్నావు అంటే డబ్బుల కోసమే, వ్యాపారం చేస్తున్నా డబ్బుల కోసం. ఎవ్రీబడీస్ అంబిషన్ ఇస్ దట్, ఎవ్రీబడీస్ గోల్ ఇస్ దట్, ఎవ్రీబడీస్ ఆబ్జెక్టివ్ ఇస్ దట్ టు ఎర్న్ మనీ. ఇది దీనికి ఎవడు కాదనలేడు కదా. సో వై we started this project, earning of money, whether I am earning money or not. తర్వాత నేను బిఫోర్ స్టార్టింగ్ దిస్ వెంచర్ ఐ ఎస్టిమేటెడ్ the gross margin at 40%. Whether I am getting 40% or less than 40% or higher than 40%, I have to confirm it. If I am not getting the estimated the margin, then I have to take care. This analyzation is very, very important for a businessman. ఎందుకంటే దీంట్లో డబ్బుతో ముడిపడి ఉంది. మనం డబ్బులు పెట్టిన సేఫ్గా ఉండటమే క్వశ్చన్ కాదు, మన డబ్బుని ఎక్కడ డెడ్ కాకుండా చూడగలగాలి.
ఉన్నారా? దానికి ఒక మంచి ప్లాన్. ఈ ప్లాన్ అంతా మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత వస్తుంది. ఇది అంతా కూడా మీరు కామన్ సెన్స్ ఇదంతా కూడా. అంతేగాని కామర్స్ నాలెడ్జ్ మీకు ఇవ్వట్లా ఇది. సో, ఆ విధంగా మీకు అంటే వెదర్ ఐ యామ్ గెట్టింగ్ దట్ ఆర్ నాట్. ఖచ్చితంగా అతను అంచనా వేస్తాడండి. ఎవరైనా సరే ఈ 40% వస్తుందని 40% వచ్చి తీరుద్ది. 1% అటు ఇటు అంతే. 1% అటు 41 ఆర్ 39. సో, దానికి ఒక రిపోర్ట్ కావాలి. అంటే ఈ 2 రిపోర్ట్స్ ఎవరీ బిజినెస్ మ్యాన్ ఈస్ ఇన్ నీడ్ ఆఫ్ దీస్ 2 ఇంపార్టెంట్ రిపోర్ట్స్. దట్ ఈస్ ద ఫైనాన్షియల్ statement which can disclose the status from at a given period and the margin you are getting for a particular period. అది at a given period time and a particular period. అంటే ఒక టైంని ఎంచుకుంటాం మనం. ఈ 6 నెలల్లో మన పొజిషన్ ఏంటి? లేకపోతే ఈ కాంట్రాక్టు ఒక 6 నెలల్లో అయిపోయిందనుకోండి. 6 నెలల్లో వాట్ వి గాట్ అండ్ వాట్ వి లాస్ట్. లేకపోతే ఒక 2 సంవత్సరాలు పడుతుంది అనుకుంటే 2 సంవత్సరాలు అయిన తర్వాత చూడటం కాదు. మనం ఒక సంవత్సరం ఒక ప్రామాణికంగా తీసుకొని 12 మాసాలు ప్రామాణికంగా తీసుకొని ఈ 12 మాసాల్లో వాట్ వి డిడ్, వాట్ వి లాస్ట్ అండ్ వాట్ వి గెయిన్. ఇది ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఒక వ్యాపారస్తుడికి ఇవన్నీ మైండ్‌లో పెట్టుకొని ఆలోచించడం ఇంత తేలికైన విషయం కాదు. కాబట్టి ఏంటంటే ఈజ్ మోర్ పర్టిక్యులర్ అబౌట్ హిస్ ఫైనాన్షియల్ మ్యాటర్స్. డబ్బు ఇవాళ దాన్ని కొనుక్కోవాలి. నా దగ్గర ఉన్నది 1,00,000 కావాల్సింది 3,00,000. ఈ 2,00,000 ఎలా పూడించాలనే ఆలోచనలో ఉంటాడు తప్ప మరి ఇంతవరకు నేనేం చేశాను? నాకు ఈ 2,00,000 రూపాయలు ఎందుకు తేడా వచ్చింది? అనే ఆలోచన అతనికి రాదు. ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్‌కైనా రాదు. అది చేయాల్సింది మీరు. రేపటి రోజున మీరు ఆ గద్దెనెక్కిన తర్వాత ఎప్పటికప్పుడు యూ 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 షుడ్ యాక్ట్ యాజ్ ఏ సీసీటీవీ టు ద మేనేజ్మెంట్. సీసీటీవీలో కొన్ని రోజులు పోయిన తర్వాత రికార్డ్ చూస్తే మూమెంట్ అర్థమవుతుంది, మంచి అర్థమవుతుంది, చెడు అర్థమవుతుంది. అట్లనే మీలో ఎప్పటికప్పుడు మీ కళ్ళు తెరుచుకుని ఉండాలి. మీ కళ్ళు అంటే బిజినెస్కి మీరు అటువంటి ఇంపార్టెంట్ వ్యక్తి. కాబట్టి ఏంటంటే అసలు బిజినెస్ అంటూ ఎలా ఉంటుంది, బిజినెస్లో ఎటువంటి కేటగిరీస్ ఉంటాయి, ఎటువంటి అంశాలను మనం వెళ్ళాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటుందని తెలుసుకోవడం అనేది ముఖ్యం తప్ప ముందుగానే షేర్ హోల్డర్స్, తర్వాత రిటైన్డ్ ఎర్నింగ్స్, రిజర్వేషన్ సర్ప్లస్ ఇవే అవసరం. దీంతో ఏమవుతుంది, బట్టి పెట్టడానికి అలవాటు పడుతుంది. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీలో నాకు సర్టిఫికెటే కావాలి, ఆఫ్టర్ గెటింగ్ ది సర్టిఫికేట్ ఐ కెన్ లెర్న్ సంథింగ్ బిఫోర్ సెటప్ మై ఓన్ ప్రాక్టీస్ అండ్ బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ఎంప్లాయ్మెంట్ అనుకున్నా పర్వాలేదు. నేను చెప్పే మాటల్లో ఎంత నిజం ఉందో గ్రహించండి. మీ చదువు మీరు చదువుకోండి, నేనేమంటలేదు. నేను మీకు మొత్తం కంప్లీట్ అకౌంటెన్సీలో అన్ని కన్సైన్మెంట్లు ఇస్తాను, రికన్సిలేషన్ ఇస్తాను, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఇస్తాను. అసలు లెడ్జర్లో ఇప్పటి వరకు మీరు వినని సమస్య నేను చెప్తాను. అట్లనే జర్నల్లో కూడా మీరు వినని విషయాలు నేను చెప్పుకుంటూ వస్తాను. అన్నిటికీ అర్థవంతంగా చెప్తాను. అది మీరు ఆలకించగలిగితే రేపటి రోజున మీ లైఫే మారిపోద్దని చెప్తున్నాను నేను. నా అనుభవం చెప్తున్నాను నేను. ఈ ఏజ్లో 71 ఇయర్స్ ఏజ్లో నేను ఇలా మీ ముందు నిలబడి నేను మీకు ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నానంటే కేవలం నా అనుభవాలు, నా పుస్తకాలు కాదు. నా పుస్తకాలు ఇంత నేర్పలేదు నాకు. కానీ నా పుస్తకాలు నేను రోడ్డు మీద నిలబడడానికి అవకాశం కల్పించింది. రోడ్డు మీద నిలబడి ఖచ్చితంగా రూట్ చూపించింది. ఆ రూట్లో పోతూ ఉన్న ఇబ్బందులు నేనే ఫేస్ చేశాను, ఆనందాలు నేనే అనుభవించాను. దాని సారాంశమే నేను మీకు చెప్తున్నాను. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత మరి ఈ 2 రిపోర్ట్స్ కావాలి కదా. ఎవ్రీ బిజినెస్ మ్యాన్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్. ఇవాళ కూరగాయల వ్యాపారం మొదలు పెట్టుకుని అంబానీ వరకు కావాల్సినవి కూడా ఈ 2 రిపోర్ట్స్. వన్ ఈజ్ ద ఫైనాన్షియల్ స్టేటస్ చెప్పే రిపోర్ట్ అండ్ రెండోది ఇన్కమ్ స్టేట్మెంట్. కాబట్టి మరి ఇవి ఎలా వస్తాయి, ఇవి ఎలా, హౌ టు గెట్ దోస్ రిపోర్ట్స్ అంటే ముందుగా ఆయన ఏం ఆలోచించాలంటే దీనికంటే ముందు బిఫోర్ కమింగ్ ఇన్ టు ది సబ్జెక్ట్ నేను చెప్పేది ఏంటంటే మీకు దీన్ని మనకి ఇవాళ దీని గురించి ఆలోచించడానికి ఈ విధంగా మనం దిగటానికి కారకులైన వాడిని ఒకసారి మనం స్మరించుకుందాం. ఈజ్ లోకా పాసియోలో ఫ్రమ్ ఇటాలీ అండ్ ఇన్ ది 1494 he designed the double entry system of accounting. డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశాడో చెప్పాడు.
దాంట్లో ఏంటంటే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అండ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ వల్ల మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, డబుల్ ఎంట్రీ సిస్టమ్ వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ అనేది ఆయన పూర్తిగా మనకి అర్థమయ్యేటట్టు చెప్పాడు ఉన్నారా. కాబట్టి ఏంటంటే దాన్ని మనం ఆలోచిద్దాం. అయితే దీంట్లో అసలు వై అకౌంటింగ్ ఇస్ నెసరీ అని కనుక ఆలోచించుకున్నట్టయితే మీకు నేను కూలంకషంగా చాలా అర్థవంతంగా రూట్లో నేను ఐ విల్ గివ్ నోట్స్ టు యూ, ఖచ్చితంగా మీకు ఇస్తాను. ఇది ఎప్పటికీ మీకు రెఫరెన్సర్గా పనికొస్తుంది. కావాలంటే మీకు నా క్లాసెస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దేర్ ఆర్ సో మెనీ మోర్ దాన్ 1300 వీడియోస్ రిగార్డింగ్ అకౌంటెన్స్ అండ్ ట్యాక్సేషన్. దీంట్లో చాలా కాంట్రవర్సీస్ని కామెంట్ చేశాను. ఖచ్చితంగా మీకు ఒక మంచి నాలెడ్జ్ దీంట్లో వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇఫ్ యూ గో త్రూ దెమ్, మీరు 24 గంటలు చదువుకోవడం కాదు ముఖ్యం, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, రిలేటెడ్ విషయాలు తెలుసుకోండి, రిలేటెడ్ అన్రిలేటెడ్ కాదు. వై అకౌంటింగ్ ఇస్ నెసరీ అంటే ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎనీ యాక్టివిటీ టు ఎర్న్ ప్రాఫిట్. దట్ ఈస్ మెయిన్గా మనం బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. ఎందుకంటే ఎ బిజినెస్ మ్యాన్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ రిగార్డింగ్ ది అకౌంటెన్సీ. అదర్స్ కాదు, ఎందుకంటే అదర్స్కి వాళ్ళ యొక్క తెలివితేటలతోటి సంపాదించుకుంటున్నారు. కానీ ఒక బిజినెస్ మ్యాన్ ఈజ్ ఫైనాన్స్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్. ఎందుకంటే మరి డబ్బు పెట్టాలి, ఆలోచన విధానం కూడా ఇతర కేటగిరీ పెట్టినట్టు ఈయన కూడా ఆలోచన పెట్టాలి, ఈయన తెలివితేటలు ఉపయోగించాలి. కానీ పోతే ఆయన డబ్బులు మొత్తం పోతాయి, బజార్లో పడతాడు. కాబట్టి ఏంటంటే ఇక్కడ దీంట్లో మనీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఖచ్చితంగా మనీని సేఫ్ గార్డ్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. కాబట్టి అసలు వై అకౌంటింగ్ ఇస్ నెసరీ అంటే మనం ఇందాక అనుకున్నట్టుగా మనకి డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బును ఎలా కాపాడుకోవాలి, రూపాయికి రూపాయి ఎలా దాన్ని ఎదిగేటట్టు చేయాలి, మొక్కకు నీళ్లు పోసి ఎదిగించేటట్టు ఎలా చేస్తామో దీన్ని కూడా ఎలా ఎదిగేటట్టు చేయాలనేది ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అకౌంటింగ్ ఈజ్ సో నెసరీ ఫర్ ఏ బిజినెస్ మ్యాన్ to know his financial position as well as the income position from time to time. A future event or circumstance which is possible but cannot be predicted with certainty. Defalcation is misappropriation of funds by a person is structured with its charge. Nara tarvata objectives entante it will provide information regarding the changes in financial position through revenue transactions. ఈ సందర్భంలో నేను ఇంకోటి చెప్తున్నాను, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అండ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. సింగిల్ ఎంట్రీ సిస్టంలో ఇప్పుడు కూడా మనం చూస్తే కిరాణా దుకాణంలో సపోజ్ మనం ఒక 1000 రూపాయలు అరువు పెట్టామనుకోండి, అరువు పెడితే ఆయన చిన్న పుస్తకంలో మీ పేరు రాసి ఆ డేట్ వేసి రాస్తాడు, ఆయన ఒక అంకె వేస్తాడు ఆయన. అట్లనే ఇవాళ ఆయన ఒక 50,000 రూపాయలకి అమ్ముంటాడు, ఒక 4-5 రూపాయలు ఇలా అరువు ఇచ్చుంటాడు. ఈ 4-5 రూపాయలు నోట్ చేస్తాడు బికాజ్ హీ హ్యాస్ టు గెట్ బ్యాక్ ఫ్రమ్ దోస్ పీపుల్. కానీ ఈ 40,000 రూపాయలు 50,000 రూపాయలు ఎక్కడ రికార్డింగ్ ఉండదు. అంటే ఈరోజు ఆయన అమ్మకం ఎంత, మరి అమ్మకం వచ్చిన పైసలు ఏమైనాయి అంటే ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చారా, సొంతానికి ఏమైనా వాడుకున్నాడా, విందులు వినోదాలకు ఖర్చు పెట్టాడా, మరి ఏమైనా బాకీలు తెచ్చాడా, ఇవన్నీ ఏం అర్థం కాదు. ఇవాళ క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉండదు. ఎందుకంటే క్యాష్ బ్యాలెన్స్లో భార్య ఒక 500, కొడుకు ఒక 500, కూతురు ఒక 300 పెట్టుకున్నారనుకోండి, సపోజ్ ఓ 2,000 ఎగిరిపోయినాయి అనుకోండి, ఏం తెలియదు. అంటే కొన్ని రోజులకి బిజినెస్ మూతపడే స్టేజ్ వరకు తనకేమీ తెలియకుండా ఉంటుంది. కానీ ఇవాళ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా ఉంది, దీన్ని డెవలప్ చేయాలంటే ఏం చేయాలంటే ఇది స్టెప్ అతనికి అర్థం కాదు, ఎందుకంటే ఎంత ఉందో తెలియదు కదా అతనికి. కాబట్టి ఏంటంటే ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఇట్ విల్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది చేంజెస్ ఇన్ ఫైనాన్షియల్ పొజిషన్ త్రూ రెవెన్యూ ట్రాన్సాక్షన్స్. అంటే అమ్మకాలు కొనుగోలు వల్ల ఖర్చుల వల్ల కూడా మనకి దీనివల్ల ఇంత లాభం వస్తుంది, ఇది చేయటం వల్ల ఇంత నష్టం వచ్చింది, ఈ నష్టం రాకుండా ఏం చేయాలనేది మనకి అర్థం కావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇట్ విల్ ప్రొవైడ్ ట్రెండ్స్ ఇన్ ఎర్నింగ్స్. ఈ నెలలో మనం 2 లక్షల వ్యాపారం చేసినాము, నెక్స్ట్ మంత్లో 3 లక్షల వ్యాపారం చేసాము. ఏనాడైనా ఖాళీగా కూర్చొని ఒకసారి చార్ట్ గ్రాఫ్ తీస్తే ఇలా గ్రాఫ్ పెరిగి తరిగి అలా ఉంటుంది. అంటే కారణం ఏంటి, 2 లక్షల మీద 3 లక్షలకి ఆటోమేటిక్గా ఎలా పెరిగింది అంటే పండగల పబ్బాలు వచ్చినాయా, లేకపోతే బజార్లో సరుకు లేదు మన దగ్గర మాత్రమే ఉంటేనే అమ్మామా, దేనికి?
ఏ విధంగా అమ్మగలిగాం, లేకపోతే ఏదైనా ప్లాన్ చేసి కస్టమర్స్ని అట్రాక్ట్ చేసి అమ్మగలిగాం అనేది ఇట్ విల్ ప్రొవైడ్ ట్రెండ్స్ ఇన్ ఎర్నింగ్స్. ఇది ఈ ట్రెండ్ చూడటం వల్ల మనం దాని ప్లాన్ మనం చేసుకోగలుగుతాం. ఇట్ విల్ ప్రొవైడ్ ఎకనామిక్ రిసోర్స్ అండ్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ది ఎంటర్ప్రైజెస్. ఎకనామిక్ రిసోర్సెస్ అండ్ ఆబ్లిగేషన్స్. ఆబ్లిగేషన్స్ అంటే మీ యొక్క బాధ్యతలు. అంటే తెచ్చిన వాళ్ళకి మీరు అప్పు తెచ్చినా అప్పు తిరిగి తీర్చాలి, అరువుకు సరుకులు తెచ్చినా తిరిగి తీర్చాలి, మీరు ఎంప్లాయ్మెంట్ చేసుకుంటే వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, వాళ్ళ సర్వీస్ తీసుకుంటున్నారు కాబట్టి మరి వీళ్ళందరికీ ఇవ్వడానికి మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏంటి, వనరులు ఏంటి, అది ప్రొవైడ్ చేస్తుంది మనకి. ఆర్థిక సంబంధిత వనరులు అంటారు దాన్ని, ఎకనామిక్ రిసోర్సెస్. ఇట్ విల్ ప్రొవైడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ నెసెసరీ టు అకౌంటింగ్ యూజర్స్ ఇన్ అసెసింగ్ ఇట్స్ ప్రాస్పెక్టస్. అంటే మనకి ఎవరు అప్పు ఇవ్వాలి, మనం అడిగినంత మాత్రం టక్కని పట్టుకొచ్చి ఇవ్వడు. ఎందుకంటే రేపు పొద్దున వీడు తీర్చాడు లేదని వాడికి బెంగ ఉండొద్దు. ఓహో, ఈజ్ హ్యావింగ్ గుడ్ బిజినెస్, ఈ విల్ రీపే ది అమౌంట్ యాజ్ పర్ ది టైమ్ షెడ్యూల్, యాజ్ పర్ హిస్ ప్రామిస్ అని అనుకునే పద్ధతిలో మాత్రమే మీరు అడిగినంత ఇస్తాడు. ఓ టెలిఫోన్ చేసినా ఆయన ఇస్తాడు. ఈ ఇన్ఫర్మేషను ఖచ్చితంగా అది అలా కూడా ఉపయోగపడుతుంది. ఈ ఆబ్జెక్టివ్స్ కోసమే మనం అకౌంటింగ్ యొక్క అవసరం ఏర్పడింది. వాట్ ఆర్ ది అడ్వాంటేజ్ ఆఫ్ అకౌంటింగ్? ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మేకింగ్ ఎకనామిక్ డెసిషన్స్. ఆర్థిక సంబంధిత ఆలోచన విధానంతో నిర్ణయాత్మకమైన డెసిషన్స్ తీసుకోవాలి. నిర్ణయాత్మకం అంటే దీనివల్ల మనకు డెవలప్మెంటే రావాలి తప్ప నష్టం రాకూడదు. నష్టం వచ్చినా కూడా నష్టాన్ని పూరించేంత నిర్ణయం రావాలి. ఆ స్టెప్ మనకు చెప్పడం అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అట్లాంటిది. ఇట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ టు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ యూజర్స్. ఇంటర్నల్ అంటే మేనేజ్మెంట్ వాళ్ళు, ఎక్స్టర్నల్ అంటే బ్యాంకర్స్ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, సప్లయర్స్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషను, ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషను తెలుసుద్ది. ద రిపోర్ట్స్ హెల్ప్ ది ఆర్గనైజేషన్ జడ్జింగ్ ది మేనేజర్స్ ఎబిలిటీ ఇన్ రన్నింగ్ ది ఎంటర్ప్రైజ్, ఇన్ యూటిలైజింగ్ ది అవైలబుల్ రిసోర్సెస్ ఎఫెక్టివ్ ఇన్ అచీవింగ్ ది గోల్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఈ రిపోర్ట్స్ ఏం చేస్తాయంటే, సభలో ఒక పెద్ద బిజినెస్ అంటే ఈ మేనేజ్మెంట్ ఎవరికైతే అప్పచెప్పామో బిజినెస్ని, వాళ్ళ యొక్క కెపాసిటీ, ఎబిలిటీ టు రన్ ది ఎంటర్ప్రైజ్ అండ్ యూటిలైజింగ్ ది అవైలబుల్ రిసోర్సెస్, మనకు అందుబాటులో ఉన్న వనరుల్ని ఎలా వాడుకుంటున్నాం. ఇప్పుడు డబ్బులు ఉన్నాయని వరుసటి 10 లారీలు సరుకు దించేసాం అనుకుంటే దానికి ఉన్న డిమాండ్ ఆధారం పట్టుకుని మనం సప్లై పెట్టుకోవాలి. అంతేగాని అది కొన్న సరుకు డెడ్గా అలా ఉండిపోయింది అనుకోండి, మనకు వడ్డీ దండగా. రేపొద్దున పెరిసిబుల్స్ అయితే ఖరాబ్ అయిపోతాయి, ఇవన్నీ అయిపోతాయి. ఆ విధంగా డెడ్ అవ్వకుండా మనకి ఎప్పటికప్పుడు అంటే కొరత రాకూడదు, అన్నెసరిగా స్టాక్ ఉండకూడదు. ఇవన్నీ ఎలా తెలుస్తాయి? మన యొక్క ఈ గ్రాఫ్ను బట్టి అర్థమవుతుంది అన్నారా. తర్వాత రిపోర్ట్స్ హెల్ప్ ది మేనేజ్మెంట్ ఇన్ ప్రెడిక్టింగ్, కంపేరింగ్ విత్ అదర్ కాంపిటేటర్స్ అండ్ ఎవాల్యుయేటింగ్ ది యూనిట్స్ ఎర్నింగ్ పవర్. ఏమండి, ఈ రిపోర్ట్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ప్రెడిక్ట్ అంటే అంచనా, భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇవాళ ఎలా ఉంది, రేపొద్దున ఎలా ఉంటుంది, ఇవాళ ఎలా ఉంది రేపు ఎలా ఉంటుందనే ఊహలను కూడా ఇవాళ పాండమిక్ సిచ్యువేషన్ తీసి అవతలంలోకి మనం ఊహించలేని పొజిషన్లోకి వెళ్ళిపోయాం మనం అన్నారా. కాబట్టి ఏంటంటే ఆ ప్రొడిక్షన్ ఇక్కడ పనికి రాలేదనుకోండి. అంటే అదర్ కంపెనీస్ సేమ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళ పొజిషన్ ఏంటి, మరి మన పొజిషన్ ఎలా ఎందుకు ఉంది, మన పొజిషన్ ఎలా ఉన్నప్పుడు మరి ఆ పొజిషన్కి రీచ్ కావాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ, వాట్ ఆర్ ది స్టెప్స్ టు బి టేకెన్ అనేది ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ చెప్తుంది. అంతేగాని పిచ్చి పిచ్చిగా ఏదో పుస్తకాలు రాసుడు, బ్యాలెన్స్ షీట్ చేసుడు ఇవి కాదు మనకు కావాల్సింది. వీ హ్యావ్ టు అనలైజ్ థింగ్ ఇన్ డీటెయిల్. అప్పుడే మీరు కాపాడుకున్నట్టు అవుతుంది తప్ప. సో వై ఈజ్ అకౌంటింగ్ సో ఇంపార్టెంట్ అంటే ఇదే రీజన్స్ తోటి మీకు ఇంపార్టెంట్. మీకు తర్వాత ఎవరి బిజినెస్ మ్యాన్ ఈజ్ నీడ్ ఆఫ్ 2 ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అన్నాం కదా. అంటే మీ ఫైనాన్షియల్ పొజిషన్ చెప్పగలిగింది బ్యాలెన్స్ షీట్ అంటే 2 బ్యాలెన్సింగ్ అవుతాయి. ప్రతిదానికి ఒక లేమ్యాన్ అండర్స్టాండింగ్ కావాలండి మీకు. బ్యాలెన్స్ షీట్ అంటే ఎండింగ్ బ్యాలెన్సెస్ ఏమున్నాయి, ఇవ్వాల్సిన వాళ్ళకి ఎంతమంది ఉన్నారు, ఎంత ఇవ్వాలి, మనకు రావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంత రావాలి. అట్లా కాకుండా మన దగ్గర నిల్వ సరుకులు ఏమున్నాయి, డిపాజిట్లు ఏమున్నాయి, ఇవన్నీ పోయిన తర్వాత మన దగ్గర అందుబాటులో ఉన్న క్యాష్, మన దగ్గర ఉన్న క్యాష్, బ్యాంకులో ఉన్న క్యాష్, అంతేగా. అది బ్యాలెన్స్ షీట్ ద్వారా మీకు ఒక ఫైనాన్షియల్ స్టేటస్ని ఇట్ విల్ షో. ఇన్కమ్ స్టేట్మెంట్ ఈజ్ 2 పార్ట్స్. దాంట్లో 2 పార్ట్స్ ఏంటంటే, మీరు ఏదైతే 40% ఊహించుకుని వ్యాపారంలో దిగారో
దాన్ని ట్రేడింగ్ అకౌంట్ ద్వారా తెలుస్తుంది. అంటే వెదర్ యూ గాట్ 40% గ్రాస్ మార్జిన్, దట్ ఈస్ గ్రాస్ మార్జిన్. ఫ్రమ్ ది గ్రాస్ మార్జిన్ we have to deduct the administrative expenses to arrive at the net result. Net result, gross profit, net result. మరి నెట్ ప్రాఫిట్ అంటలేదు నేను. ఎందుకు అంటలేదంటే గ్రాస్ రిజల్ట్ కనుక పాజిటివ్గా మనం అనుకున్నట్టు రాకపోతే ఇట్ ఈస్ ఫన్ టు రన్ ఇట్. నవ్వుతారు ఎవరైనా చూస్తే. ఎందుకంటే మనం 40% ఊహించుకున్నాం, 5% వచ్చింది. ఖర్చులు ఒక 35% ఉన్నాయి. అంటే 40%లో 35 పోతే 5% మిగులుతాయి మనకి. కానీ వచ్చింది 5%. మరి 35% అక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాం. ఇట్ ఈస్ ఫన్ టు రన్ ఇట్, అంతేనా? కానీ ఇన్కమ్ స్టేట్మెంట్లో ఈవెన్ దో యూ గాట్ 40% యాజ్ గ్రాస్ మార్జిన్, ఇట్ ఈస్ నాట్ a guaranteed one to get profit. You may get loss also. Then what are the reasons that lead to loss? అనేది మనం అంచనా వేయగలగాలి. ఎలా వేయగలుగుతావు? అనలైజ్ చేయగలిగిన శక్తి. నేను చెప్తున్నాను కదండి, చార్టర్డ్ అకౌంటెంట్ యొక్క మైండ్ ఎలా పనిచేయాలంటే కళ్ళతోటి లెక్క వేయాలి. గోడల మీదనే క్యాల్కులేటర్, గోడల మీదనే లెక్కలు వేయగలగాలి. అలా చూస్తూ చూస్తూ లెక్క చెప్పగలగాలి. అంతేగాని క్యాల్కులేటర్ గుంజి లేకపోతే అది ఇది అని చెప్పకూడదు. అంత ఫాస్ట్ మీరు అవ్వాలి అన్నారా? ఆ విధంగా మీకు ఈ రిపోర్ట్స్ చెప్తాయి. మరి బాగానే ఉందండి, ఇదంతా బాగానే ఉంది అన్న తర్వాత మరి ఈ రిపోర్ట్స్ రావాలంటే ఎట్లా? మరి ఇలా అనుకున్నంత మాత్రం రిపోర్ట్స్ వచ్చేస్తాయంటే రావండి. కానీ దీనికి మనకు ఒక సిస్టమ్ని ఆయన అలవాటు చేశాడు ఆ మహానుభావుడు. దట్ ఈస్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే టెక్నికల్గా ఎవరీ happening, every transaction will have two aspects. That is, one is debit and the other one is credit. A debit is will be on left side and credit is on right side. ఇది మనం చదువుకున్న చదువు. కానీ డబుల్ ఎంట్రీ సిస్టమ్కి అర్థం అది కాదండి. ఒక లేమ్యాన్ ఒక మోటు పద్ధతిలో ఆలోచిద్దాం. ఒక మోటు పద్ధతిలో ఎట్లా అంటే, నాన్న ఒక 10,000 రూపాయలు బుద్ధునిచ్చి, అరే బాబు 4,000 రూపాయలు సుబ్బారావు గారికి, తర్వాత 2,000 రూపాయలు నువ్వేదో పుస్తకాలు కొనుక్కుంటా ఉన్నావు కదా, 2,000 రూపాయలు నువ్వు వాడుకున్నావా, తర్వాత ఒక 2,000 రూపాయలు ఇగో కిరాణా సరుకులు అవి నువ్వు కొనుక్కొచ్చేసాయి. అంటే 4, 2, 2, 6, 6, 2, 8. తర్వాత 2,000 రూపాయలు ఉంచు, నేను అవసరమైతే నీకు ఫోన్ చేస్తాను, ఆ ఫోన్ చేస్తే తెద్దు కానీ లేకపోతే డబ్బులు పట్టుకొద్దు కానీ. ఓకే నాన్న, ఓకే. అంటే మన చేతిలో 10,000 రూపాయలు ఉన్నాయి. సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత మీ అందరూ మీరు చెప్పాల్సింది ఏంటంటే, నాన్న నువ్వు ఇచ్చిన 10,000లో 2,000 రూపాయలు నా దగ్గర మిగులు ఉన్నాయి, కాబట్టి ఈ 2,000 రూపాయల్లో మరి నేను 4,000 నువ్వు చెప్పినట్టుగా ఖర్చు పెట్టాను, కానీ నువ్వు 2,000 మిగతా 2,000కి ఏదో ఖర్చు చెప్తావు చెప్పలేదు, కాబట్టి 2,000 నా దగ్గర మిగులు ఉన్నాయి. అంటే దీంట్లో మోటు పద్ధతి ఏంటి? రెసీట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ స్పెంట్ ప్లస్ బ్యాలెన్స్ ఆన్ హ్యాండ్. సరిపోయింది కదండి. ఈ 8,000 ప్లస్ 2,000 ఈజ్ ఈక్వల్ టు 10,000 ఈజ్ ఈక్వల్ టు రెసీట్. అంటే ఈ పద్ధతిలో డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది మనం కొత్తగా ఏదో పెద్ద డెఫినేషన్ చెప్పినట్టు చెప్తారు. ఇది కాదు. ఇది మామూలుగా మీరు అర్థం చేసుకుని డెఫినేషన్ చదివితే ఈజీగా అర్థమైపోతుంది. మీరు యూ నీడ్ నాట్ గెట్ బై హార్ట్ ఇట్. అంటే దీని అర్థం ఏంటి? రేపటి రోజున వ్యాపారం చేసేటప్పుడు మీ పెట్టుబడి పెట్టిన డబ్బులు ప్లస్ ఇతరతర రన్నింగ్లో అవసరమైన డబ్బులు, తర్వాత క్రెడిట్ తెచ్చిన సరుకులు, తర్వాత సర్వీసు, అరువుకు సర్వీస్ తీసుకుంటే ఎంప్లాయీస్ దగ్గర నుంచి సర్వీసు, ఏమండి, తర్వాత ఎంప్లాయీస్కి దగ్గర నుంచి వసూలు మనం జీతంలో తగ్గించుకున్న పిఎఫ్, ఈఎస్ఐ, ప్రొఫెషన్ ట్యాక్స్ కానివ్వండి, అయితే గవర్నమెంట్ తరపున వసూలు చేసి గవర్నమెంట్ కొరకు వసూలు చేసిన కస్టమర్స్ దగ్గర నుంచి వసూలు చేసిన టీడీఎస్, టీసీఎస్ ఇవి కానివ్వండి, జిఎస్టీ ఇవి కానివ్వండి, ఈ మొత్తం కలిపితే ఆ మొత్తానికి సరిపడి మన దగ్గర ఏమున్నాయి? ఇదిగో ఇంత స్టాక్ ఉంది, ఇదిగో ఇంత ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి, ఇన్ని డిపాజిట్లు పెట్టాము, తర్వాత ఇన్ని రావాల్సిన డబ్బులు ఉన్నాయి, అరువుకి ఇచ్చాము కాబట్టి సరుకులు, ఇన్ని రావాల్సిన డబ్బులు ఉన్నాయి, తర్వాత స్టాఫ్కి అప్పుడు అవసరాలకు డబ్బులు ఇచ్చాము, అట్లనే మనకి సరుకుల అవసరం కోసం అడ్వాన్సులు పెట్టున్నాము మనం, మిగతా డబ్బులు ఇవ్వవు. అంటే రెండు సరిపోవాలి, ఎప్పుడు సరిపోవాలి. ఇది సింపుల్ ఈక్వేషన్ అండి, సింపుల్ ఈక్వేషన్. అంతేగాని దీంట్లో అకౌంట్స్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది కొత్తగా నేర్చుకుంటున్నాం అంటే కొత్త, సింపుల్ ఈక్వేషన్ కదా.
అంటే ఎప్పుడు చూసినా కూడా అకౌంటింగ్ ఈక్వేషన్లో రెండు సమానంగా ఉంటాయి. అప్పులు ముందు అప్పే స్టార్ట్ అవుతుందండి. అప్పే స్టార్ట్ అవుతుంది. మన జీవితం భగవంతునికి అప్పు. ఆయన ప్రసాదితం. ఆ అప్పు తీర్చుకోవాలంటే మన సత్ప్రవర్తనలో ఉంటేనే అప్పు తీరుద్ది. అన్నారా? మీరు పెళ్లి చేసుకుంటే మీ భార్య ఇచ్చిన కట్నం అప్పు మీకు. మీకు డబ్బులు ఎట్లా వచ్చినాయి మీకు? అప్పు. కానీ ఆ అప్పుని ఎప్పటికైనా మీరు సమాధానం చెప్పాలి. మీ ఇష్టం వచ్చినట్టు తాగితందనలాడి, పత్తాలాడి ఇవి కాదు చెప్పాల్సిన అవసరం. ఎప్పటికైనా ఇది సమాధానమే. అన్నారా? భార్య రూపంలో మీ బ్యాలెన్స్ షీట్‌లో లయబిలిటీ సైడ్ ఉంది. ఆ అసెట్ సైడ్ మీరు కొనుక్కున్న ఆస్తులు కానివ్వండి, లేదా మీ దగ్గర ఉన్న డబ్బులు నిల్వలు కానివ్వండి, అవి మీ యొక్క సంసారమైన బ్యాలెన్స్ షీట్‌లో భార్య అప్పు స్థానంలో ఉంది. ఎందుకు మీకు లేకపోతే మీకు ఎందుకు ఇవ్వాలి కట్నం? అంటే మీ మామగారు మీకు ఇచ్చే అడ్వాన్స్డ్ మెస్ బిల్ అండి ఇదంతా ఇచ్చేది. అంటే మీరు మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి, ఆమె కట్టుకోవడానికి బట్ట కొనివ్వండి, ఆమెకి తిండి పెట్టండి, నివాసం ఉండడానికి నివాసయోగ్యంగా ఆమెకి అనుకూలత కలిగించండి అని కోరిదే కట్నం. అంతే తప్ప నేను మగాడిని కాబట్టి మీకు ఇచ్చేది కాదు. అన్నారా? డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే 2 పొజిషన్‌లో ఎప్పుడు కూడా అంటే ఆర్గనైజేషన్ అనే దానికి సపోజ్ మీరు ఒక అయ్యగారు చెప్పినట్టు ఏదో పేరు పెడతారు. దట్ ఈస్ ది ఆర్గనైజేషన్ నేమ్. ఆ ఆర్గనైజేషన్ పేరు బలం మీద అన్ని నడుస్తాయి. అరువిచ్చినా అక్కడి నుంచి తెచ్చుకుంటాం. బ్యాంకు లోన్ అయినా దాని మీదే అప్లై చేస్తాం. ఇన్‌కమ్ టాక్స్ కూడా దాని మీద అప్లై చేస్తాం. ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ దట్ నేమ్. అంటే ఒక ఆర్గనైజేషన్ యొక్క బాధ్యత ఏంటంటే, ఆర్గనైజేషన్ టైటిల్ యొక్క ప్రాణం లేని టైటిల్ యొక్క బాధ్యత ఏంటంటే, ఎప్పుడు ఏ రోజున అడిగినా కూడా ఎటువంటి రూపంలో డబ్బులు సంస్థలోకి ఎంటర్ అయినాయి, తర్వాత ఏ రూపంలో అవి ఉన్నాయనేది ఏ క్షణంలో అయినా నిద్దట్లో లేపినా కూడా చెప్పగలిగిన పొజిషన్‌లో ఆర్గనైజేషన్ ఉంటుంది. అది ఒక మేనేజర్ పాత్ర. అకౌంటింగ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రాణం లేని ఆర్గనైజేషన్ యొక్క పాత్ర ఏంటంటే ఒక మేనేజర్ పాత్ర. ఎప్పటికైనా సమాధానం తను చెప్పాల్సిందే. ఆ మేనేజ్మెంట్‌కి మనం ఏమి ఇవ్వం. కానీ జాగ్రత్తగా మన వనరులను కాపాడి తత్వం దానికే ఉంటుంది. విన్నారా? మేనేజరల్ పాత్ర దాంట్లో ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఏదో పెట్టుకొని ఇది డెబిట్ చేయండి, ఇది క్రెడిట్ చేయండి, ఇక 2 పెట్టండి. దానికి 2కి అర్థం లేదంటారు. డెబిట్ డీఆర్‌నేమో డెటార్‌ని ఒకళ్ళంటారు, డెబిట్‌ని ఒకళ్ళంటారు. ఏందేందో మాట్లాడతారు. దేర్ ఇస్ నో మీనింగ్ ఫర్ 2 అండ్ బై అంటారు. మరి మీనింగ్‌లెస్ వర్డ్స్‌ని కూడా ఆయన ఆ మహానుభావుడు ఆయన 500 సంవత్సరాల క్రితం మనకు ఇచ్చిన ఆ వరాన్ని కూడా మనం ఇలా చిన్నతనంగా మాట్లాడుతున్నాం అంటే మనకు ఓపిక లేదా? అసలు 2 అనే పదానికి అర్థం లేనట్టుగా మనం ఎందుకు మాట్లాడుతున్నాం? మీరు అర్థం లేదు అనుకుందాం పోనీ అర్థమే లేదు. మీకు అర్థం కాలేదు. అర్థం ఇటాలియన్ వర్డ్స్ కాబట్టి. కాకపోతే ఏంటంటే పిల్లగాళ్ళకి అర్థమైనట్టుగా ఒక లేమేన్ లాంగ్వేజ్‌లో చెప్పే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు ఎవరు కూడా చెప్పరు. అవసరం లేదు వాళ్ళకి. ఎందుకంటే అప్పజెప్పి వెళ్ళిపోవాలి. మళ్ళీ బెల్ల కొడతారు కదా! ఈ పాఠం అయిపోతే రేపటి రోజున ఇంకో చాప్టర్ బిగిన్ చేయొచ్చు. ఈ చాప్టర్‌లో మళ్ళీ పెండింగ్ ఉండిపోతే రేపొద్దున సగం పీరియడ్ వేస్ట్ అయిపోద్ది. ఇది జీవితంలో వేస్ట్ అనేది ఈ విధంగా మన క్లాసుల్లో మనకు కనిపిస్తుంది. విన్నారా? సో, డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే అది. తర్వాత డబుల్ ఎంట్రీ సిస్టమ్‌లో కూడా మీకు ఏంటంటే మీకు ఇంకోటేంటంటే మీకు ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్‌ని అంటే రికార్డింగ్ వర్క్. డబుల్ ఎంట్రీ సిస్టమ్‌లో 2 పాత్రలుంటాయి. ఒకటేంటంటే డెబిట్, క్రెడిట్ అని అంటాం. సరే దానికి డెబిట్, క్రెడిట్ కూడా అర్థాలు నేను చెప్తాను. దీంట్లో ఏంటంటే వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది? ఏ రూపం నుంచి వచ్చింది? వచ్చింది ఖర్చు అయిపోయిందా? ఖర్చు అవంగా ఏమైనా మిగిలిందా? లేకపోతే అసలు ఖర్చే కాలేదా? ఎక్కడి నుంచి వచ్చింది? ఏమైంది? ఎవరిచ్చారు? ఎందుకిచ్చారు? దాన్ని ఏం చేశారు? ఇదే డబుల్ ఎంట్రీ సిస్టమ్. నథింగ్ ఏం లేదు. ఎక్కడి నుంచి వచ్చింది? ఏమైపోయింది? ఎవరిచ్చారు? ఏమైపోయింది? ఫ్రమ్ వేర్ వి రిసీవ్డ్. అండ్ వేర్ వి స్టోర్డ్ ఇట్. ఇది తప్ప వేరే మీనింగే లేదండి డబుల్ ఎంట్రీ అంటే. ముందు నేను అనేది ఏంటంటే డెఫినిషన్‌ని చదవద్దని నేను అనట్లేదు. కానీ అర్థవంతంగా చదవాలి. ఈ అర్థాలు మీకు తెలిసిందనుకోండి, రేపటి రోజున మీరు ప్రొసీడ్ అవ్వడం చాలా అంటే చాలా ఈజీ. మీరు ఎక్కడైనా లెక్కేసుకోండి. ఎక్కడైనా మీ క్లాసుల్లో గాని, ఆన్‌లైన్ లెసన్స్‌లో సో కాల్డ్ సీఏలు చెప్తున్న పాఠాలు వినండి. నేను చెప్తున్న పాఠం కూడా వినండి.
నా ఆక్షేపణ ఉంటే నేను మీ అందరికంటే వాళ్ళ క్వాలిఫికేషన్లో చిన్నవాడిని అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఏదైనా మాట్లాడితే కూడా కామెంట్ బాక్స్ ఉంది. ఫర్ ఎవరీ కామెంట్ ఐ విల్ గివ్ ఆన్సర్. ఇట్లా ఎందుకు చెప్తున్నారు మాస్టారు, మా మాస్టర్ల కంటే గొప్పవాళ్ళ, లేదా మా మాస్టర్లు అట్లా చెప్తే మీరు వాళ్ళు ఎందుకు చెప్పారు, మీరు ఎందుకు చెప్తున్నారంటే దానికి కూడా నాకు ఆన్సర్ ఉంటుంది. నోటి మాటతో కామెంటరీ బాక్స్లో రాసేటంత స్పేస్ లేకపోతే మళ్ళీ ఒక ఇటువంటి వీడియోనే మీ ముందుకు వచ్చి నేను చెప్పడానికి నాకు ధైర్యం ఉంది. అడిగే స్వరం మీకు ఉంటే చాలు, చెప్పడానికి ఆలోచన నాకు ఉంది. అంటే ఆయన ఏం చేశాడంటే డబుల్ ఎంట్రీ సిస్టంలో ఎంట్రీస్ పాస్ చేయాలి. తర్వాత మన డబుల్ ఎంట్రీ సిస్టంలో మరి అసలు ముందు ఆలోచన ఏంటి మనకి బిజినెస్లో? ఎవరీ బిజినెస్ మేనేజర్ నీడ్ ఆఫ్ 2 ఇంపార్టెంట్ రిపోర్ట్స్. దట్ ఈస్ వన్ ఈస్ బ్యాలెన్స్ షీట్ అండ్ అదర్ వన్ ఈస్ ద ఇన్కమ్ స్టేట్మెంట్. ఈ రెండు రావాలంటే ఏం చేయాలి? ఆయన ఆలోచించేది ఏంటంటే కేటగరైజేషన్ చేశాడు, క్లాసిఫికేషన్ చేశాడు. క్లాసిఫికేషన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డివిజన్ చేసి అసలు అకౌంట్స్లో ఏముంటాయని, అసలు బిజినెస్లో ఏముంటాయి, వ్యవహారంలో ఏముంటాయి అనేది ఒక డివిజన్ చేసుకొస్తే దాంట్లో 2 కనిపించినాయి. ఆయన ఊహకు 2 వచ్చినాయి. వచ్చి ఒకటి గుర్తుపెట్టుకోండి, రీసెర్చ్ వర్క్ ఎలా ఉంటుందంటే ఇవాళ నేను కష్టపడి తయారు చేసిన ఒక పదాన్ని నలుగురు ఆక్షేపణీయం లేకుండా, అంటే యూనివర్సల్ యాక్సెప్టెన్స్ వచ్చేదాకా దాన్ని ఆయనే అంగీకరించాడు. ఎందుకంటే నేను అనుకుంటున్నాను కానీ అందరికీ ఇది తెలియాలి కదా, అందరూ దీన్ని ఆమోదించాలి కదా. అది దాన్ని ఇప్పుడున్న పిహెచ్డీలు అవి పిహెచ్డీలు కాదు నరా. దీన్ని 2 అకౌంట్స్ 2 డివిజన్లు చేశాడు, 2 ప్రధానమైన భాగాలు చేశాడు. దాంట్లో ఒకటి పర్సనల్ అకౌంట్స్, రెండోది ఇంపర్సనల్ అకౌంట్స్ నరా. తర్వాత పర్సనల్ అకౌంట్స్ అంటే వ్యక్తులకు సంబంధించిన వ్యవహారాలని పర్సనల్ అకౌంట్స్ అన్నారు. ఇంపర్సనల్ అకౌంట్స్ అంటే విచ్ ఆర్ నాట్ పర్సనల్, జస్ట్ ఆపోజిట్, అంటే వ్యక్తులకి ఏ విధమైన సంబంధం ప్రమేయం లేనిది ఇంపర్సనల్ అన్నారు. ఓకే, వెరీ గుడ్, దాంట్లో బాగుంది. సో పర్సనల్ అకౌంట్స్లో మరి ఇంకేదైనా డివిజన్ చేశారంటే చేశారు. చేసింది ఎట్లా అంటే ఇట్ వాజ్ డివైడెడ్ ఇంటూ 3. దట్ ఈస్ ద రియల్ ఆర్ న్యాచురల్ పర్సనల్ అకౌంట్స్. దాంట్లో కూడా ఉదాహరణ రామకృష్ణ. అంటే మరి వ్యాపారం అంటే ఏదో ఒక ప్రాణం లేని ఒక టైటిల్ అంటున్నారు కదా మాస్టారు. మరి ఈ రామకృష్ణకి వాళ్ళకి ఒక వ్యాపారానికి ఒక టైటిల్ లేదా అంటే ఉండదు. ఎందుకంటే మధ్యలో అవసరం వస్తే అమ్మ దగ్గర, నాన్న దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర అప్పుడు తెచ్చుకుంటాం. మరి వాళ్ళకి ఒక వ్యవహారం చేయట్లేదు, వాళ్ళ దగ్గర ఉన్న సేవ్ చేసుకున్న డబ్బుల్లోంచో మీకు 10,000 50,000 మీకు ఇస్తారు. మరి వాళ్ళని అదే విధంగా పిలవాలి కానీ రామ అండుకోనో రామ ట్రేడర్స్ అనో పిలవలేము కదా. వీళ్ళకి ఒక టైటిల్ ఉండదు కదా, వీళ్ళకి రిజిస్ట్రేషన్ అంటూ ఉండదు కదా. కాబట్టి వీళ్ళు కూడా దీంట్లో తారసపడతారు, దీంట్లో కూడా ఒక భాగమే అనే దాని ఉద్దేశంతో రియల్ పర్సనల్ అకౌంట్స్, న్యాచురల్ పర్సనల్ అకౌంట్స్. రెండోది ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్స్. ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమం, అంటే మనం తయారు చేసుకుంటాం. ఏంటది? ఆర్గనైజేషన్ నేము రామకృష్ణ ట్రేడర్స్, రామకృష్ణ ఎంటర్ప్రైజెస్ పెడతాం. అంటే రామకృష్ణ ఎంటర్ప్రైజెస్కి ఏ విధమైన ప్రాణం ఉండదు. బట్ ఇట్ విల్ టాక్, ఇట్ విల్ రన్, ఇట్ విల్ వాక్, ఇట్ విల్ డూ ఎవ్రీథింగ్ నీడెడ్ బై ది యాక్టివిటీ. కాబట్టి దానికి కృత్రిమమైన వ్యవహారం, ఆ వ్యవహారం మీదనే వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు అన్ని దాని నడుస్తాయి. దాన్ని an organization formed by person or persons which is registered under the law, that is LG Limited, Andhra Bank, so many firm name అయినా ఏదైనా సరే ఒక నేమ్ which is created, which is artificial. And representative personal accounts, represent అంటే a group of persons will be represented. దీంట్లో మెయిన్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆల్ పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ విల్ కమ్ అండర్ దిస్. అంటే సపోజ్ మన దగ్గర some 10 people are working as employees. They will render service needed by the organization. For the services received by us, we have to pay in the form of salary. అయితే మరి ఆ శాలరీ ఇవాళ ఈ నెలలో పనిచేస్తే, ఈ నెలంతా పనిచేస్తే నెక్స్ట్ మంత్ 5th, 10th, 15th ఇస్తాం. ఒకవేళ కనుక ఇబ్బంది అయితే ఆ నెక్స్ట్ మంత్ కూడా ఇస్తాం అన్నారా. అయితే ప్రతి పేరును రాసుకుంటూ అంటే మనం ఇచ్చినప్పుడు రాయటానికి వీలు లేదు. ఇవ్వకపోయినా ఈ నెలలో మొత్తం సర్వీస్ మనం తీసుకున్నాము, ఆ సర్వీస్ నిమిత్తం మనం ఇంకా బాధ్యత ఉంది అని గుర్తించుకోవాలి మనం.
ఆ బాధ్యతను గుర్తించకపోతే జరిగిన నష్టం ఎన్ని మాసాలు ఇచ్చినప్పుడు ఇవ్వచ్చు అంటే సపోజ్ చూడండి, ఒక 2 నెలల శాలరీ ఇవ్వలేము, లేకపోతే అక్కర్లేదు ఒక మార్చి నెల శాలరీ ఇవ్వలేము. అంటే 11 మంత్స్ వచ్చింది అంటే మనం మొత్తం టోటల్గా రెవెన్యూ తీసుకున్నాం, అదర్ ఎక్స్పెండిచర్స్ కూడా తీసుకున్నాం, 11 మంత్స్ అంటే ఒక మంత్ శాలరీ ₹1,00,000 ఉంది. ఆ శాలరీ మనం ఇవ్వలేదు, ఎప్పుడు ఏప్రిల్ ఇస్తాం కదా, ఈ నెలలో మనకి ఏ విధమైన పేమెంట్ జరగలేదు, అవుట్ఫ్లో ఆఫ్ క్యాష్ లేదు దీంట్లో. అటువంటిప్పుడు ఏమవుతుంది, మనం కనుక తీసుకున్నట్టయితే మనకి 11 మంత్స్ శాలరీ వచ్చేటప్పటికి ₹1,00,000 శాలరీ పెరుగుతుంది. లక్ష అంటే ఎంత అయితే మనం బాకీ ఉన్నాం అంత. ₹1,00,000 శాలరీ, ₹1,00,000 ఇన్కమ్ పెరుగుద్ది. నిజంగా ఈజ్ ఇట్ ఏ ట్రూ రిజల్ట్? ఇట్ ఈస్ నాట్ ఏ ట్రూ రిజల్ట్. అంటే మనకి తక్కువ పర్సంటేజ్ ఆఫ్ నెట్ రిజల్ట్ వచ్చిన వెరీ గుడ్, ఐ డిడ్ వెరీ గుడ్ బిజినెస్, ఐ గాట్ దిస్, మై ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ మై ఎక్స్పెక్టేషన్ అని గంతులు వేస్తాడు ఈయన. ఆ ₹1,000 ₹1,00,000 కూడా వాళ్ళ ఆవిడకి చీరలు కొనిపెట్టడం, బంగారం కొనిపెట్టడం ఖర్చు పెట్టేస్తాడు. అయిపోయిందా? కానీ మనకి ఇఫ్ యూ వాంట్ ఏ ట్రూ రిజల్ట్ ఆఫ్ యువర్ స్టేట్మెంట్, ఆఫ్ యువర్ రిపోర్ట్, యూ హ్యావ్ టు టేక్ all the payables and receivables also into consideration. So we have to calculate that, we have to record that also. So a group will represent, పెద్దరికం వహిస్తుంది. అంటే మనం కనుక టు whom we have to pay అంటే salaries payable, rent payable, interest payable. అంటే పేయబుల్ వెనక ఎవరున్నారంటే సమ్ ఎంప్లాయీస్ వర్ స్టాండింగ్ బిహైండ్ దట్ కర్టెన్. సో అయ్యా మాకు శాలరీ ఇస్తారా అని అడుగుతున్నట్టు అనిపిస్తుంది. సో దట్ ఈస్ ద రిప్రజెంటేషన్. టకటకగా చెప్పుకుంటూ పోవడం కాదు, అర్థవంతంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే మీకు పూర్తిగా దాని మీద అవగాహన వస్తుంది, ఇంకా ఇంకా ముందుకు పోవాలని ఆతృత కలుగుతుంది. కాబట్టి ఏంటంటే ఆల్ రిసీవబుల్స్ అండ్ ఆల్ పేయబుల్స్ అండ్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, క్యాపిటల్ అండ్ డ్రాయింగ్స్. దానిలో ఏంటంటే మనం క్యాపిటల్ ఆ పేరు రాయకుండా జనరల్గా క్యాపిటల్ అంటారు మనం, కానీ పేరు చోటు రాస్తే ఏమవుతుందంటే అందరికీ వేణూస్ క్యాపిటల్ అంటే వేణు ఇస్ ద ప్రొపరైటర్ అని అర్థమైపోతుంది మనకి. అట్లనే డ్రాయింగ్స్ని దీంట్లో క్యాపిటల్కి అంటే ఇన్వెస్ట్మెంట్ని తీసుకొచ్చే క్యాపిటల్లో పెడతారు. విత్డ్రాల్ ఆఫ్ క్యాపిటల్ దట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాక్ టు మీట్ ఈజ్ పర్సనల్ నీడ్స్ విల్ బి కాల్డ్ యాజ్ డ్రాయింగ్స్. కానీ డ్రాయింగ్స్ను కూడా నేను అంగీకరించను. డ్రాయింగ్ ఈజ్ నాట్ ఏ unwanted word, it is a right word, but it will represent the management, it will misguide the management in taking the decisions. ఈ డ్రాయింగ్స్ వల్ల ఈ నాన్ ప్రాసెసింగ్ అసెట్ అవుతుంది ఇది. అది నేను దాని మీద కూడా ఒక 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 వీడియో చేశాను నేను మీకు, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. కావాలంటే తర్వాత లింక్ కూడా పెడతాను. నేను ఎందుకు డ్రాయింగ్స్ అని పెట్టకూడదు అంటే డ్రాయింగ్స్ అని తప్పని నేను అనట్లేదు, అందరూ అదే వాడతారు, కానీ నేను డ్రాయింగ్స్ బదులు క్యాపిటల్ని మళ్ళీ రివర్స్ చేస్తాను. నేను క్యాపిటల్ పెట్టినప్పుడేమో దాన్ని క్రెడిట్లో చేసుకుంటాం, మళ్ళీ తీసుకున్నప్పుడు డెబిట్ చేస్తాం. అది ఇప్పుడు డెబిట్ క్రెడిట్ ఇప్పుడు ప్రస్తావించుకోవడం వేస్ట్. ఎంట్రీస్కి వెళ్ళిన తర్వాత ఇట్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ క్లియర్. తర్వాత ఓకే, దాని తర్వాత ఇంపర్సనల్ అకౌంట్స్. ఇంపర్సనల్ అకౌంట్స్లో కూడా దేర్ ఆర్ టూ, వన్ ఈజ్ ద రియల్ అకౌంట్స్, అదర్ వన్ ఈజ్ నామినల్ అకౌంట్స్. Real accounts are again subdivided into two, that is tangible and intangible assets. Tangible assets are those assets which can be seen, touch and feel. అంటే మన కళ్ళ ముందు ఉండే టేబుల్, చైర్, అంటే ఇండైరెక్ట్లీ ఇట్ విల్ హెల్ప్ ఏ బిజినెస్ మ్యాన్ టు ప్రొడ్యూస్ సంథింగ్, టు ఎర్న్ సంథింగ్. అంటే టేబుల్, చైర్ ఏం సంపాదిస్తున్నట్టంటే కంఫర్టబుల్గా మనం కూర్చోగలుగుతాం, ఒక స్టేటస్ మెయింటైన్ చేసుకోగలుగుతాం, మన దగ్గరకు వచ్చిన కస్టమర్ని మనం మాట్లాడగలుగుతాం, మనకు ఒక ఇది అవుతుంది. అట్లనే ఏసీ, అట్లనే కంప్యూటర్, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ది ఫిక్స్డ్ అసెట్స్ దట్ విల్ బీ విత్ అస్ అండ్ విచ్ హెల్ప్ a businessman to produce something more than 12 months. That is fixed asset. Intangible assets. Intangible. Tangible are these assets which can be seen, touched అండ్ దానికి అంటే ఎగ్జిస్టెన్స్ లేనిది, మన కళ్ళ ముందు కనబడింది, మనం టచ్ చేయలేనిది ఇంటాంజిబుల్ అసెట్స్ which will also help a businessman to produce something, to earn something. That is trademarks కానివ్వండి, కాపీరైట్స్ కానివ్వండి, పేటెంట్ రైట్స్ కానీ, ఇవన్నీ కూడా మనకు కనపడవు, కానీ అవి కూడా అసెట్స్ అన్నారా. అవి తర్వాత ఇది అయిపోయిన తర్వాత నామినల్ అకౌంట్స్ అంటే
ఈ ఫస్ట్ రెండు ఏంటి, రియల్ అకౌంట్స్ అండ్ పర్సనల్ అకౌంట్స్. రియల్ అకౌంట్స్ అండ్ పర్సనల్ అకౌంట్స్ విల్ టేక్ ప్లేస్ ఇన్ బ్యాలెన్స్ షీట్. అంటే ఎవరెవరి ద్వారా మనకు ఫండ్లు వచ్చినాయి, దట్ ఈస్ ఫండ్స్. లైబిలిటీస్ అంటే బాధ్యతలను ఎందుకు అంటున్నాం అంటే ఇట్ ఈస్ ది ఆబ్లిగేషన్, ఇట్ ఈస్ ద లైబిలిటీ ఆఫ్ ది ఆర్గనైజేషన్ టు పే బ్యాక్ ది అమౌంట్ విచ్ వాస్ టేకెన్ ఇన్ ది ఇనీషియల్ స్టేజ్ ఆర్ ఇన్ ది రన్నింగ్ స్టేజ్. అంటే మనది కాని డబ్బులు ఏదైతే వ్యవహారంలో మనకు ఉపయోగించుకున్నామో ఆ డబ్బులు ఇవ్వాలి కాకపోయినా రేపైనా తిరిగి ఇవ్వాలి, ఇంక్లూడింగ్ క్యాపిటల్ అంటే ఆయన కూడా ఒక డిఫరెంట్ పర్సనే, కానీ ముందుగా వచ్చింది ఆయన, ప్లాన్ చేసింది ఆయన, లాభాన్ని ఆశించి లాభాన్ని పొందేది కూడా ఆయనే, నష్టం వస్తే భరించాల్సింది కూడా ఆయనే. కాబట్టి ఈ ద రెస్పాన్సిబిలిటీ, ద లయబిలిటీ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఈజ్ టు పే బ్యాక్ ది అమౌంట్ టు ది క్యాపిటలిస్ట్ ఆల్సో. అన్నారా? కాబట్టి ఏంటంటే మరి వీళ్ళందరికీ తీర్చాల్సిన డబ్బులు అంటే ద ఇనిషియల్ క్యాపిటల్ అండ్ ద క్యాష్ క్రెడిట్స్ రిసీవ్డ్ డ్యూరింగ్ ది రన్నింగ్ పీరియడ్ విల్ ఆల్సో ఇవన్నీ తీర్చడానికి వాట్ రిసోర్సెస్ వి గాట్, ఏమున్నాయి మన దగ్గర వనరులు అంటే ఇవన్నీ ఉండాలి. అంటే అసెట్స్ అంటే ఆస్తుల్ని అదర్వైజ్ కాల్డ్ యాజ్ అసెట్స్ ఆర్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ రిసోర్సెస్ which is meant for which will help to produce something by the organization. చూస్తున్నారా? ఇవన్నీ కూడా ఉపయోగపడుతుంది. ఈ రెండు కూడా మీకు ఖచ్చితంగా బ్యాలెన్స్ షీట్లో ప్లేస్ అవుతాయి. ఎందుకంటే వచ్చింది ఏంటి, వచ్చిన వాళ్ళని ఎప్పటికైనా తిరిగి తీర్చాలి. కాబట్టి అవి ఎక్కడ ఉన్నాయి, ఏ రూపంలో ఉన్నాయని తెలుసుకోవడం, ఇది కామన్ సెన్స్ పాయింట్. ఇది అకౌంటింగ్గా నేను చెప్పట్లేదు, కామన్ సెన్స్ పాయింట్. ఆస్తులు ఉంటేనే అప్పులు తీర్చగలుగుతాము. ఆస్తులు తరిగిపోతే అప్పులు మనం నెత్తిన పడిపోతాయి. కాబట్టి అప్పులకు సరిపడే ఆస్తులు మన దగ్గర ఎప్పుడూ ఉండాలి, దాని మీద ఎప్పుడూ నిఘా ఉండాలనేది మాత్రం ఖచ్చితంగా. నేను ముందుకు పోయే కొలది నిజంగా మీలో ప్రాక్టికల్గా నేను ఎదగాలి అనుకుంటే నేను మీకు వండర్ఫుల్ నాలెడ్జ్ ఐ విల్ ఎక్స్పోజ్ టు యూ. నాకు ఇవాళ 43 సంవత్సరాల దీర్ఘకాలిక ఎక్స్పీరియన్స్ సంపాదించిన నేను చేసిన తప్పు ఏదైనా ఉంటే ఒప్పుకోవడానికి, మీరు తప్పు చెప్పారంటే కూడా దాన్ని ఆన్సర్ చేయలేకపోతే పొరపాటు అయిందని చెప్పుకోవడానికి నేను వెనకాడను. అట్లనే రైట్ అయితే నేను మీతో వాదించి కూడా దాన్ని ఒప్పించి కన్విన్స్ చేయగలిగిన శక్తి కూడా నాకు భగవంతుడు ఇచ్చాడు, చేస్తాను కూడా. కాబట్టి మీరు ఆ ఇంట్రెస్ట్ చూపించండి. మీరు మీ సబ్జెక్టు నేను మొత్తం సబ్జెక్ట్ సిలబస్ ప్రకారం అంతా చెప్తాను, మీకు సిలబస్ మొత్తం చెప్తాను రిగార్డింగ్ అకౌంట్స్, ఓన్లీ అకౌంట్స్ చెప్తా ప్రస్తుతానికి. ఐఎమ్ ట్రయింగ్ ది అదర్ లెక్చరర్స్ ఆల్సో టు గివ్ full-fledged కోర్స్ రిగార్డింగ్ దిస్ ఫౌండేషన్ ఎగ్జామినేషన్. అలా సాధ్యం అవ్వకపోతే కూడా అకౌంటెన్సీ మాత్రం అన్నీ చెప్తాను మీకు. బ్రాంచ్ అకౌంట్ చెప్తాను, డిపార్ట్మెంట్లు చెప్తాను, కన్సైన్మెంట్లు చెప్తాను, అన్నీ చెప్తాను మీకు. చాలా విపులంగా చెప్తానని మాత్రం నేను ఖచ్చితంగా మీకు మాటిస్తున్నాను. కాబట్టి నేను చెప్పిన దాంట్లో ఏ దోషాలున్నా రిలేటెడ్ క్వశ్చన్స్ చేయండి, అన్రిలేటెడ్ ఇక ముందు జరగబోయే బ్యాలెన్స్ షీట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అనేది మాట్లాడవద్దు. ఎందుకంటే దానివల్ల మీకు ఉపయోగం లేదు. ఇప్పుడు నేను చెప్పిన అప్పటికి గుర్తుండదు. కాబట్టి ఎప్పుడు సందర్భంలో అప్పుడు అడిగే ప్రయత్నం చేయండి. సో నామినల్ అకౌంట్స్ ఇంకో అర్థం చెప్పాలంటే టెంపరరీ అకౌంట్స్ ఆర్ నామినల్ అకౌంట్స్. వై టెంపరరీ అంటే టెంపరరీ అంటే ఇప్పుడు అమావాస్య ఉంది అని మాట్లాడితే ఒకటి, పౌర్ణమి గొడవ గురించి మాట్లాడుకోవాలి. చీకటి ఉందనుకుంటే వెలుగు కూడా ఉందనుకోవాలి. ఎందుకంటే చీకటి అని ఎలా చెప్తున్నాడు, ఒక వెలుగును సవిచూచాం కాబట్టి చీకటి గురించి మనం చెప్పగలుగుతున్నాము. అట్లనే నామినల్ అకౌంట్స్, టెంపరరీ అకౌంట్స్ అంటే ఒక పర్మనెంట్ ఉండాలి కదా. పర్మనెంట్ అంటే ఎవడో పర్సనల్ అకౌంట్స్ అంటే రియల్ అకౌంట్స్ ఆర్ పర్మనెంట్ అకౌంట్స్. ఎందుకంటే ఇట్ విల్ కంటిన్యూ టిల్ ది ఎండ్ ఆఫ్ ది బిజినెస్. చూడండి, మీకు క్యాష్ విల్ కంటిన్యూ, క్యాపిటలిస్ట్ విల్ బి కంటిన్యూ. అర్థం చూసుకుందాం ఏం కాకుండా. మరి నా టెంపరరీ అకౌంట్స్ అంటే టెంపరరీ అకౌంట్స్ విల్ హెల్ప్ టు ప్రొడ్యూస్ ద రిజల్ట్ ఆఫ్ ది బిజినెస్ మాత్రమే. రెవెన్యూలో హౌ మచ్ టర్న్ ఓవర్ యూ డిడ్ డ్యూరింగ్ ది ఇయర్, హౌ మచ్ అమౌంట్ స్పెంట్ టు గెట్ దిస్ టర్న్ ఓవర్. ఏంటంటే ఇంత టర్న్ ఓవర్ సాధించడానికి మనం ఏం ఖర్చు పెట్టాల్సి వచ్చింది, దీంట్లో అడ్మినిస్ట్రేషన్ ఏంటి, నాన్ అడ్మినిస్ట్రేషన్ ఏంటి, ఈ రెండు విడివిడిగా. అంటే ట్రేడింగ్ అకౌంట్లో నాన్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది,
ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది. అంటే ఇంత టర్న్ ఓవర్ చేయడానికి మనం ఎంత కష్టపడాల్సి వచ్చింది, మనీ రూపంలో ఎంత ఖర్చు పెట్టాము, అది లెక్క. సో ద నెట్ రిజల్ట్కి మాత్రమే పనికొస్తాయి. అందుకని టెంపరరీ అంటే ఒక సంవత్సర కాలంలో, అంటే మనం ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు చేస్తాం కాబట్టి ఈ డ్యూరింగ్ దిస్ పీరియడ్ వాట్ వీ గాట్ అండ్ వాట్ వీ లాస్ట్ ఇంతే. ఏంటంటే లాస్ అయినా లాభం అయినా ఇట్ ఈస్ ఫర్ ది ఓనర్ ఓన్లీ. సో ఇట్ విల్ బి యాడెడ్ ఆర్ డిడక్టెడ్ ఫ్రమ్ ది క్యాపిటల్, రన్నింగ్ క్యాపిటల్ అన్నారా. కాబట్టి ఏంటంటే ఇది టెంపరీ. అంటే నెక్స్ట్ ఇయర్ బుక్స్లో వీ వోంట్ ఫైండ్ ఎనీ ఆఫ్ ది లెడ్జర్స్ రిలేటెడ్ టు నామినల్ అకౌంట్స్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ బికాస్ దీస్ ఆర్ టెంపరీ అంటాం. కారణం ఏంటంటే ఇంతవరకు మాత్రం మనకి ఈ రిజల్ట్ ఇవ్వడం మాత్రమే ఉంది. పర్మనెంట్ అకౌంట్స్ అలా కాదు. ఇట్ విల్ బి కంటిన్యూడ్. ద క్లోజింగ్ బ్యాలెన్స్ విల్ బి దేర్. ద క్లోజింగ్ బ్యాలెన్స్ విల్ బి కంటిన్యూడ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఇది కనపడదు. సో బికాస్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నామినల్ అకౌంట్స్. నేమ్ సేక్ నామ్ మాత్రం ఖాతాలు అంటారు తెలుగులో, నేమ్ సేక్ అకౌంట్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే పేరుకు మాత్రమే ఉంటాయి. సో అది ఆ విధంగా. సో కాబట్టి ఏంటంటే రేపు పొద్దున్న మీకు నేనేం చెప్తానంటే, నేను రేపు పర్సనల్ అకౌంట్స్లో ఒక క్రానలాజికల్ ఆర్డర్ చెప్పుకుంటూ, మిగతా వాటిలో కూడా ఒక క్రానలాజికల్ ఆర్డర్ చెప్పుకుంటూ, నేను మీకు డబుల్ ఎంట్రీ సిస్టంలో, సింగిల్ ఎంట్రీ సిస్టంలో వాట్ ఈస్ ద నీడ్ టు యాక్టివ్ దట్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. సింగిల్ ఎంట్రీ ఉండగా డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఎందుకంటే కూడా కారణం చెప్తాను. దానికి ఒక టేబుల్ కూడా ఉంది. ఆ టేబుల్ మీకు చూపిస్తాను నేను మీకు. తర్వాత ఏంటంటే దీన్ని ఏ విధంగా మీరు అర్థం చేసుకోవాలి, రూల్స్లో కూడా నేను అందరూ కూడా రాసిన రూల్ని నేను ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చాను. ద రూల్ విల్ బి క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ టు యూ టు అండర్స్టాండ్ వెల్. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ మై లెసన్స్. మీకు ఉన్న డౌట్స్ అన్ని తీర్చుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తే నా కృషి నాకు ఉంటుంది. ఖచ్చితంగా మీకు తగిన నోట్స్ నేను ప్రిపేర్ చేసి నేను ఇస్తాను. ఖచ్చితంగా ఒక బ్రీఫ్ నోట్స్, తర్వాత మీ దగ్గరున్న ఏదైతే ప్రతి చాప్టర్ వెనక కొన్ని క్వశ్చన్లు ఇచ్చారు, ఆ క్వశ్చన్లకి ఊరికే ఆన్సర్ కాదు మనకు కావాల్సింది. ఆ క్వశ్చన్ ఆన్సర్ ఎందుకు రైట్ అయింది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఐఎమ్ ప్రిపేరింగ్ దట్ ఆల్సో. మీరు ఎంత కాన్సన్ట్రేషన్ చేయగలిగితే, ఎంత నా లెసన్స్ మీద ఎంత ఇంట్రెస్ట్ చూపించగలిగితే అంత ఎక్స్పోజర్ నేను ఇవ్వగలుగుతాను. కాబట్టి ఏంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ యూ ఓన్లీ, నా మీద కాదు. నేను ఈ వయసులో ఇంకొంచెం కష్టపడతాను, మీ గురించి ఎంతైనా కష్టపడగలుగుతాను. కాబట్టి నేను ఐ విల్ ప్రిపేర్ ద నోట్స్ అండ్ ఐ విల్ గివ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి కాన్సన్ట్రేట్. ఎందుకంటే దయచేసి ఈ లెసన్స్లో మీకు ఇంట్రెస్ట్ ఉండి నేను నిజంగా మాస్టర్ చెప్పగలుగుతున్నాను అనుకుంటే, నా అనుభవాన్ని మీరు పొందాలని అనుకుంటే, యూ ప్లీజ్ కామెంట్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ నాట్. థ్యాంక్స్ అని కానీ ఇవన్నీ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. మాస్టర్ ఇది చెప్పారు, ఇది కరెక్టేనా, మా మాస్టర్లు ఎలా అంటున్నారు, మీరు ఎందుకు ఇట్లా అంటున్నారు, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ అని అడగండి, నేను చెప్పడానికి సమాధానం ఉంది. సో టుమారో నేను డబుల్ ఎంట్రీ సిస్టమ్, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ గురించి డిఫరెన్షియేషన్ చెప్పుకుంటూ, తర్వాత నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిగార్డింగ్ డెబిట్ అండ్ క్రెడిట్ దాని గురించి చెప్పుకుంటూ ఇలిస్ట్రేషన్స్ మనం స్టార్ట్ చేద్దాం. మీ లెసన్సే. తర్వాత మీ లెసన్కి నా జర్నల్ ఎంట్రీస్కి మీ జర్నల్ ఎంట్రీస్కి డిఫరెన్షియేషన్ తెలుసుకోండి. నా జర్నల్ ఎంట్రీస్ వల్ల, నా ఇలిస్ట్రేషన్స్ వల్ల మీరు రేపొద్దున ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వస్తుంది. మీరు భగవంతుడి దయ వల్ల అందరూ 100కి 100 పాస్ అయ్యి సీఏలోకి ఎంటర్ అయిన తర్వాత దీని విలువ మీరు తెలుసుకోగలుగుతారు. ఎప్పటికీ మీతో నేను ఉంటాను. ఇది ఆన్లైనే కాబట్టి ఎక్కడి నుంచి వాడైనా నన్ను కాంటాక్ట్లో రావచ్చు, నా సర్వీస్ మీరు తీసుకోవచ్చు. మీకు నేను ఇవ్వగలిగిన వాడిని అవుతాను. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఆనందపడుతూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వీడియో టుడే. గుడ్ డే.